ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషద్ దర్శనం వచన పఠనం. అథర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో 11వది మహానారాయణోపనిషత్. త్రిపాద్విభూతి. శ్లోకం. యత్రాపహ్నవతాం యాతి స్వావిద్య పద విభ్రమః త్రిపాన్నారాయణాఖ్యం తత్స్వమాత్ర మవశిష్యతే. ప్రథమోధ్యాయ పూర్వఖండః. పూర్వం పరమేష్టి అయిన బ్రహ్మదేవుడు పరమతత్వ రహస్యాన్ని తెలుసుకోవాలనే కోరికతో దేవమానం ప్రకారం 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అలా 1000 సంవత్సరాలు పూర్తయిన తర్వాత శ్రీ మహావిష్ణువు ఆయనకి ప్రత్యక్షం కాగా బ్రహ్మ ఇలా అడిగాడు, భగవాన్, పరమతత్వ రహస్యం గురించి నాకు ప్రబోధించు. ఈ రహస్యం గురించి చెప్పేవాడివి నీవే, ఇంకెవరూ దీనికి సమర్థులు కారు. ఎందుకంటే నీవే సర్వజ్ఞుడివి, సర్వశక్తివి, సర్వధారుడివి, సర్వస్వరూపుడివి, సర్వేశ్వరుడివి, సర్వప్రవర్తకుడివి, సర్వపాలకుడివి, సర్వనివర్తకుడివి, సదసదాత్మకుడివి, సదసద్విలక్షణుడివి నీవే. అంతర్బాహిర్వికుడివి, అతి సూక్ష్మతరుడివి, మహత్తు కన్నా మహత్తు అయిన వాడివి, మహామూల విద్య నివర్తకుడివి, విద్యాధారకుడివి, విద్యా వివేజ్యుడివి, అవిద్యా స్వరూపుడివి, విద్యాతీతుడివి నీవే. నీవే సర్వకారణ కారుణుడివి, సర్వకారణ సమిష్టివి, సర్వకారణ వ్యవష్టివి, అఖండానంద స్వరూపుడివి, పరిపూర్ణానందుడివి, నిరతిశయానందం కలిగిన వాడివి, తురీయుడివి, తుర్యాతీతుడివి, సకల ఉపనిషత్తుల చేత వెతకబడేవాడివి కూడా నీవే. నీవే అఖిల శాస్త్రాల సారానివి, ఇంద్రాది సకల దేవతల చేత కూడా సకల ఆగమాల చేత తెలుసుకోలేని వాడివి, సర్వముముక్షుల చేత అమృతమయుల చేత మృగ్యుడివి. నీవే అమృతమయుడివి, సర్వప్రపంచం నీవే, మోక్షానివి, మోక్షప్రదాతవి, అఖిల మోక్ష సాధనానివి నీవే. నీకన్నా వేరైనదేదీ లేదు. నీకన్నా వేరుగా ఉన్నది అనుకుంటే అదంతా అనిశ్చితమైనదే. నీవే వక్తవి, గురువువి, తండ్రివి, సర్వనియంతవి, సర్వానివి, సదాధ్యేయుడివి అని బ్రహ్మదేవుడు శ్రీహరిని ప్రశంసించాడు. అది విని శ్రీహరి ప్రసన్నుడై, ఓ బ్రహ్మ, నీవు కోరిన పరమతత్వ రహస్యం గురించి చెబుతాను, సావధాన చిత్తంతో విను. అథర్వణ వేదంలో దేవదర్శి అనే ఒక శాఖ ఉంది. అందులో చెప్పిన పరమతత్వ రహస్యం అథర్వణ మహానారాయణోపనిషత్తులో ఉన్న ప్రాచీనమైన గురుశిష్య సంవాదం అనే 2 ప్రసిద్ధులుగా ఉన్నాయి. పూర్వం తత్ స్వరూప జ్ఞానం వల్ల ఎందరో మహాత్ములు బ్రహ్మభావాన్ని పొందారు. దేని గురించి వింటే అన్ని బంధాలు నశిస్తాయో, దేని జ్ఞానం వల్ల సర్వరహస్యాలు తెలుస్తున్నాయో దాని స్వరూపం ఎలాంటిదంటే శాంతుడు, దాంతుడు, అతివిరక్తుడు, శ్రద్ధుడు, గురుభక్తి తపోనిష్ట కలిగిన శిష్యుడు బ్రహ్మనిష్టాపరుడైన తన గురువు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాపూర్వకంగా ఆయనకి సాష్టాంగం నమస్కారం చేసి వినయపూర్వకంగా 2 చేతులు జోడించి, భగవాన్, గురుదేవ, నాకు పరమతత్వ రహస్యం గురించి చెప్పండి అని అడుగగా ఆ గురువు ఆదరపూర్వకంగా తన శిష్యుడికి పరమతత్వ రహస్యం గురించి ఇలా చెప్పటం ప్రారంభించాడు. పరబ్రహ్మ అనేది ఎలాంటిదంటే అది కాలత్రయ అబాధితమైనది, సర్వకాలాల్లో ఉండేది, సగుణ నిర్గుణ స్వరూపమైనది, ఆది మధ్యాంత శూన్యమైనది. ఈ సకల ప్రపంచం బ్రహ్మమే. అది మాయాతీతం, గుణాతీతం, అనంతం, అప్రమేయం, అఖండం, పరిపూర్ణం, అద్వితీయం, పరమానందం, శుద్ధ బుద్ధ ముక్తి స్వభావం కలిగింది. ఆ పరబ్రహ్మమే సత్యస్వరూపం, వ్యాపకాభిన్నం, అపరిచ్ఛిన్నం, సచ్చిదానందం, స్వప్రకాశం, మనోవాచామ గోచరం, అఖిల ప్రమాణ గోచరం, అమిత వేదాంత వేద్యం, దేశకాల పరిచ్ఛిన్నం అయితే ఆ పరబ్రహ్మం ప్రస్తుత పరిచ్ఛేదరహితంగా ఉంటుంది. ఆ పరబ్రహ్మం సర్వపరిపూర్ణమైనది. అది తురీయం, నిరాకారం, ఏకం, అద్వితీయం, అనిర్వాచ్యం, ప్రణవాత్మకంగా చెప్పబడింది. అది ప్రణవాది అనగా ఓంకారాది అఖిల మంత్రాత్మకమైనది, పాదచతుష్టయాత్మకమైనది. ఆ 4 పాదాలు ఏవంటే 1 అవిద్యాపాదం, 2 సువిద్యాపాదం, 3 ఆనందపాదం, 4 తురీయపాదం అని. చివరిదైన ఈ తురీయపాదం తిరిగి 1 తుర్యాతుర్యం, 2 తుర్యాతీతం అని 2 విధాలుగా ఉంటుంది. ఈ పాదచతుష్టయాల్లో భేదాలు ఇలా ఉంటాయి. అవిద్యాపాదం మొదటిది, సువిద్యాపాదం రెండోది, ఆనందపాదం మూడోది, తురీయపాదం నాలుగోది. వీటిలో ప్రథమ పాదంలో మూల విద్య ఉంటుంది. ఇది మరెక్కడా ఉండదు.
తరువాతదైన విద్య, ఆనంద, తురియాంశాలు 4 పాదాల్లో ఉంటాయి. ఇక్కడ విద్యార్థులకి భేదాలు ఎలా ఉంటాయంటే వాటి ప్రాధాన్యం వల్ల విద్యార్థులకి ఆయా వేర్లు ఉంటాయే గాని యథార్థానికి వాటిలో భేదాలే ఉండవు. ఇక్కడ క్రింది పాదం అవిద్యతో ఉంటుంది. పైనున్న 3 పాదాలు శుద్ధ బోధానంద లక్షణంతో అమృతంలా ఉంటాయి. అవి అలౌకికమైన పరమానంద లక్షణమైన అఖండో తేజో రాశిగా ప్రకాశిస్తుంటాయి. ఆ ప్రకాశం అనిర్వచనీయం, అనిర్దేశ్యం, అఖండానందైక రసంగా ఉంటుంది. ఈ 4 పాదాలలో మధ్య పాదం, మధ్య ప్రదేశం దివ్య తేజో ప్రవాహకారంతో వైకుంఠంలా నిత్యం ప్రకాశిస్తూ ఉంటుంది. అంతేకాదు అది నిరతిశయ ఆనందాఖండ బ్రహ్మానందంగా నిజమూర్తి ఆకారంగా ప్రకాశిస్తుంది. అపరిచ్ఛిన్న మండలం ఎలా కనిపిస్తుందో అదేవిధంగా అఖండానంద అమిత వైష్ణవ దివ్య తేజో రాశిలో అంతర్గతమై ప్రకాశించే శ్రీహరి పరమపదం ప్రకాశిస్తుంది. అవైష్ణవ పరమపదం పాల సముద్రంలో ఉన్న కలశంలాగా కనిపిస్తుంది. సుదర్శన దివ్య తేజస్సులో అంతర్గతంగా సుదర్శన పురుషుడున్నట్టు సూర్యమండలాంతర్గతుడైన ఆ సూర్యనారాయణుడు అపరిమిత, అపరిచ్ఛిన్న, అద్వైత పరమానంద లక్షణ తేజో రాశిలో అంతర్గతుడై ఆదినారాయణుడిలాగా కనిపిస్తాడు. అలా కనిపించే ఆ నారాయణుడే తురీయ బ్రహ్మ, తుర్యాతీతుడు. అతడే విష్ణువు. అతడే బ్రహ్మవాచక వాచ్యుడు, పరంజ్యోతి, మాయాతీతుడు, గుణాతీతుడు, కాలాతీతుడు, అఖిలాత్మలకి అతీతుడు, సత్యమైనవాడు, ఉపాధిరహితుడు. అతడే పరమేశ్వరుడు, చిరంతనుడైన పురుషుడు, ఓంకారాది అఖిల మంత్రవాచ్యుడు, ఆద్యాంత శూన్యుడు, నిత్య పరిపూర్ణుడు, సత్య సంకల్పుడు, ఆత్మారాముడు, కాళాత్రయ బాధిత నిజస్వరూపుడు, స్వయం జ్యోతి, స్వయం ప్రకాశకుడు, స్వ సమానాధికరణ శూన్యుడు, తనతో సమానమైన వాడు, తనకన్నా అధికుడు లేనివాడు. అతడికి రాత్రి పగలు భేదం లేదు, సంవత్సరాది కాల నియమం లేదు. అతడు స్వానందమయుడు, అనంత అనిత్య విభుడు, ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ, జ్ఞానాత్మ, తురియాత్మ అనే వివిధ రకాల పేర్లతో పిలువబడేవాడు. అద్వైత పరమానందుడు, విభుడు, నిత్యుడు, నిష్కలంకుడు, నిర్వికల్పుడు, నిరంజనుడు, నిరాఖ్యతుడు, శుద్ధుడు, దేవుడు ఒక్కడే అయిన ఆ నారాయణుడు ఈ విధంగా నారాయణుడి కన్నా వేరుగా మరెవ్వరూ లేడని ఎవరు తెలుసుకుంటాడో అతడు నారాయణ అనుగ్రహంతో ఆయన సాయుధ్యాన్ని పొందుతాడు. ద్వితీయోధ్యాయ పూర్వఖండ. అప్పుడు శివుడు భగవంతుడైన పరమాత్మని ఇలా అడిగాడు. భగవాన్, తమరు వైకుంఠం, నారాయణుడు ఇద్దరూ నిత్యమేనని చెప్పారు కదా, ఆయనే తురీయమని కూడా బోధించారు కదా. వైకుంఠం సాకారమైనది, నారాయణుడు కూడా సాకారుడే. అలాగే తురీయం అనేది నిరాకారంగా ఉంటుంది. ఇక సాకారం అనేది అవయవాలు కలిగింది, నిరాకారం అనేది అవయవాలు లేనిది. కనుక సాకారం అనిత్యమని, నిరాకారం నిత్యమని శృతి చెబుతోంది. ఏది అవయవాలతో ఉన్నదో అది అనిత్యమైనది అనే అనుమా ప్రమాణం వల్లనే ఇది ప్రత్యక్షంగా కనబడుతోంది. అలాంటప్పుడు సాకారమైన వాటికి కూడా అనిత్యతత్వం చెప్పటం ఉచితమే కదా. మరి సాకారాన్ని ఎలా నిత్యం అని చెప్పారు? సమహా తురీయం అనేది నాశనం లేనిది అన్న వేదవాక్యం ప్రకారం తురీయుడు నిత్యుడే అవుతాడు. నిత్యత్వం, అనిత్యత్వం అనేవి రెండూ పరస్పర విరుద్ధ ధర్మాలు. వాటిలో ఒకటి బ్రహ్మ విషయంలో అత్యంత విరుద్ధమైనది కనుక నారాయణుడికి నిత్యత్వం చెప్పటం ఉచితమే అవుతుంది. ఇక సాకారుడు అనేవాడు ఒకటి ఉపాధి సహితుడు, రెండు ఉపాధి రహితుడు అని రెండు విధాలుగా ఉంటాయి. వీరిలో ఉపాధికుడు సాకారుడు ఎలా అయ్యాడు అంటే అవిద్యకి కారణమైన సకల కార్యకారణాలన్నీ అవిద్యా వ్యాపారమే అవుతాయి కనుక అది సోపాధిక సాకారంగా వర్ణించబడింది. నిరుపాధిక సాకారం ఎలా అంటే ఈ నిరూపాధిక సాకారం అనేది 3 విధాలుగా చెప్పబడింది. ఒకటి బ్రహ్మ విద్యా సాకారం, 2 ఆనంద సాకారం, 3 ఉభయాత్మక సాకారం అని. ఈ 3 విధాల సాకారాలు తిరిగి 2 విధాలుగా మారుతాయి. అవి ఒకటి నిత్య సాకారం, 2 ముక్త సాకారం అని. నిత్య సాకారం ఆద్యాంతం శూన్యంగా ఉండేది, శాశ్వతమైనది. తమ ఉపాసన ద్వారా ఎవరు ముక్తిని పొందుతారో అలాంటి వారి సాకారం ముక్తి సాకారం. అఖండ జ్ఞానం వల్ల అది ఆవిర్భవిస్తుంది. ముక్తి పొందినవాడు కూడా శాశ్వతుడే. అయితే ముక్తి సాకారుడనేవాడు ఇచ్చికుడని కొందరు అంటారు. శాశ్వతం అనేది అద్వైత అఖండ పరిపూర్ణ నిరతిశయ పరమానంద శుద్ధ బుద్ధ ముక్త
సత్యాత్మకమైన బ్రహ్మ చైతన్య సాకారం కలగటం వల్లనే సాధకుడికి కలుగుతుంది. నిరుపాధిక సాకారుడైన వాడికి నిత్యత్వం అనేది సిద్ధమైనదే అవుతుంది. అందుకనే నిరుపాధిక సాకారుడు అవయవాలు లేనివాడు కనుక స్వాధికత్వం అనేది లేదు. బ్రహ్మ చైతన్యం అనేది అవయవాలు లేనిది అని సర్వ ఉపనిషత్తులు, సర్వశాస్త్ర సిద్ధాంతాలు చెబుతాయి. ఇక విద్యా సాకార భేదం ఎలాగంటే, విద్య ప్రాధాన్యం వల్ల విద్యా సాకారుడవుతాడు, ఆనంద ప్రాధాన్యం వల్ల ఆనంద సాకారుడవుతాడు, ఉభయ ప్రాధాన్యం వల్ల ఉభయ సాకారుడవుతాడు. ఈ ప్రాధాన్యం వల్లనే వీరిలో భేదం గాని నిజానికి భేదం అనేది వాస్తవం కాదు. ప్రశ్న: భగవాన్ అఖండ అద్వైత పరమానంద లక్షణుడైన పరమాత్మకు సాకార నిరాకార అనే విరుద్ధ ధర్మాలు ఎలా ఏర్పడ్డాయి? అలాగే విరుద్ధోభయాత్మకం ఎలా? గురువు సమాధానం చెబుతున్నాడు. సర్వగతుడై ఎలాంటి ఆకారం లేని మహావాయువుకి తదాత్మకుడై త్వక్ అనగా చర్మంకి అధిపతిగా ప్రసిద్ధుడైన మహావాయుదేవుడికి సర్వత్రా అభేదమే చెప్పబడుతుంది. ఇక వ్యాపక శరీరాలు కలిగిన దేవతా విశేషాలైన పృథివ్యాధులకి తద్విలక్షణమైన వ్యాపక పరిచ్ఛిన్నమైన నిజమూర్తి ఆకార దేవతలు వినబడుతున్నారు. అదేవిధంగా సర్వాత్మకుడైన పరమాత్మకు అనగా పరబ్రహ్మకు సాకార వికార భేద విరోధమేమీ లేదు. వివిధ విచిత్ర అనంత శక్తి కలిగిన ఆ పరబ్రహ్మకు స్వరూప జ్ఞానం వల్ల విరోధం లేదు. అది గనుక లేకపోతే అనంత విరోధం ఉన్నట్టుగా కనిపిస్తుంది. రాముడు, కృష్ణుడు ఇత్యాది అవతారాలలో కూడా అద్వైత పరమానంద లక్షణాలతో ఉండే పరబ్రహ్మకి పరమతత్వ పరమ విభవానుసంధానం స్వీయమే అనగా తనదే అని వినబడుతోంది. సర్వ పరిపూర్ణుడికి అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మ వస్తువుకి చెప్పేదేముంది? అలా కాకుండా సర్వ పరిపూర్ణుడైన పరబ్రహ్మకి ఆకాశంలాగా జడత్వం ఆపాదించబడుతుంది కనుక పరబ్రహ్మకు పరమార్థంగా సాకార నిరాకారాలనేవి స్వభావ సిద్ధాలు. అలాంటి అద్వైత పరమానంద లక్షణుడైన ఆదినారాయణుడి ఉన్మేషి నిమిషాల చేతనే అనగా కళ్ళు మూసి తెరవటం మూల విద్య ఉదయ స్థితిలయాలు కలుగుతున్నాయి. ఒక్కొక్కప్పుడు ఆత్మారాముడు అఖిల పరిపూర్ణుడు అయిన ఆదినారాయణుడికి స్వేచ్ఛానుసారంగా ఉన్మేషం కలుగుతుంది. అందువల్ల పరబ్రహ్మకు చెందిన సర్వకారణమైన క్రింది పాదంలో మూల కారణమైన అవ్యక్తం ఆవిర్భవిస్తుంది. ఆ అవ్యక్తం నుంచి మూలావిర్భావం, మూల విద్య ఆవిర్భావం కలుగుతాయి. దాని నుంచే బ్రహ్మ విద్య శబలం అనేది కలుగుతుంది. ఇలా శబలం నుంచి మహత్తు, మహత్తు నుంచి అహంకారం, అహంకారం నుంచి పంచతన్మాత్రలు, వాటి నుంచి పంచమహాభూతాలు, ఆ భూతాల నుంచి బ్రహ్మకు చెందిన ఒక పాదం వ్యాప్తం అయ్యింది. ఒక అవిద్య అండం పుట్టింది. ఆ అండంలో నిజానికి గుణాతీతుడు, శుద్ధ సత్వమయుడు, లీలాగ్రహిత నిరతిశయానంద లక్షణుడు, మాయోపాధికుడు అయిన నారాయణుడు ఆవిర్భవించాడు. అతడే నిత్య పరిపూర్ణుడు, పాద విభూతి వైకుంఠ నారాయణుడు. అతడే అనంతకోటి బ్రహ్మాండాల ఉదయ స్థితి లయాది అఖిల కార్యకారణాలకి మహాకారుడు, మహామాయికి అతీతుడు, తురీయుడు, పరమేశ్వరుడు అయి ఉన్నాడు. అతడే సర్వకారణ మూల విరాట్ స్వరూపుడు, అనంతమైన శిరస్సులు కలిగినవాడు, అనంత నేత్రుడు, అనంతమైన పాదాలు చేతులు కలిగిన అనంత శ్రవణుడుగా ఈ సర్వాన్ని ఆవరించి ఉంటాడు. సర్వవ్యాపకుడు, సుగుణ నిర్గుణ స్వరూపుడు, జ్ఞాన బల ఐశ్వర్య శక్తి తేజస్వరూపుడు, వివిధ విచిత్ర అనంత జగదాకారకుడు, నిరతిశయ ఆనందమయ అనంత మహావిభూతి, నిరంకుశ సర్వజ్ఞ సర్వశక్తి సర్వనియంత్రత్వాది అనంత కళ్యాణ గుణకారుడు ఆ నారాయణుడే. అతడు వాక్కులకు కనపడని అనంత దివ్య తేజోరాశి ఆకారుడవుతాడు. సమస్త విద్యానంద వ్యాపకుడవుతాడు. అంతేకాదు అనంతమైన మాయా విలాసాలకు అధిష్టానమైన విశేష నిరతిశయ అద్వితీయ పరమానంద లక్షణుడైన పరబ్రహ్మ విలాస విగ్రహుడు. ఇతడి ఒక్కొక్క రోమ కోపాంతరాల నుంచి అనంతకోటి బ్రహ్మాండ స్థావరాలు పుడతాయి. ఆ అన్ని అండాలలో ఒక్కో నారాయణుడు అవతరిస్తాడు. ఆ నారాయణుడి నుంచి హిరణ్యగర్భుడు పుడతాడు. అదే నారాయణుడి నుంచి అండవిరాట్ స్వరూపం పుడుతుంది. ఆయన నుంచే అఖిల లోక స్రష్టులైన ప్రజాపతులు, ఏకాదశ రుద్రులు, అఖిల లోకాలు, ఇంద్రుడు, సర్వదేవతలు, ద్వాదశ ఆదిత్యులు, అష్టవసువులు, సప్త ఋషులు, సర్వభూతాలు, సకల ఛందస్సులు అన్నీ పుడతాయి. అవన్నీ ఆయన వల్లే ప్రవర్తిస్తాయి.
చివరికి ఆయనలోనే లీనమైపోతాయి. నిత్యుడు, అక్షరుడు, పరముడు, స్వరాట్ ఆ నారాయణుడే. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, దిక్కులు, విదిక్కులు, కాలం, అఖిలమైన కర్మలు, మూర్తాలు, సర్వకారణాలు, సర్వకార్యాలు నారాయణుడే. ఆయనే పరంజ్యోతి, స్వప్రకాశమయుడు, బ్రహ్మానందమయుడు, నిత్యుడు, నిర్వకల్పుడు, నిరంజనుడు, నిరాఖ్యాతుడు, శుద్ధుడు, దేవుడు, ఏకో నారాయణుడు. ఆయన తప్ప మరొకడు లేడు. ఆయనతో సమానుడు, అధికుడు ఎవరూ లేరు. ఈ విషయాన్ని ఎవడైతే ఎలాంటి సందేహం లేకుండా తెలుసుకుంటాడో వాడు సకల బంధాలను ఛేదించి మృత్యువు నుంచి తరించి ముక్తిని పొందుతాడు. ఎవడైతే నారాయణుడిని తెలుసుకుని ఎప్పుడూ అతన్నే ఉపాసిస్తాడో ఆ మహాత్ముడు సాక్షాత్తు నారాయణుడే అవుతాడు. తృతీయోధ్యాయ పూర్వఖండ. అప్పుడు శిష్యుడు పరమాత్మతో, ఓ భగవాన్, పరమతత్వజ్ఞుడా, తమరు ఇంతవరకు మహామూల విద్యోదయ క్రమం గురించి చెప్పారు. అలాగే నాకు ప్రపంచం ఎలా ఉద్భవించింది, దాని క్రమం ఎలాంటిది చెప్పవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. గురువైన పరమాత్మ ఇలా చెప్పటం ప్రారంభించాడు. శిష్య, ఈ ప్రపంచం అనాదిగా అందరికీ కనబడుతూనే ఉంది. ఇది నిత్యమా అనిత్యమా అనే సందేహం అందరికీ కలుగుతోంది కదా. చెబుతున్నా విను. ప్రపంచం రెండు విధాలు. ఒకటి విద్యా ప్రపంచం, రెండు అవిద్యా ప్రపంచం అని. వీటిలో విద్యా ప్రపంచం నిత్యమైనది, నిత్యానంద చిద్విలాత్మకమైనది. ఇంకా అది శుద్ధ, బుద్ధ, ముక్త, సత్యానంద స్వరూపమైనది. ఇక అవిద్యా ప్రపంచానికి అనిత్యత్వం, నిత్యత్వం ఎలా అంటే ప్రవాహంలాగా అది నిత్యత్వమైనదని కొందరు చెబుతారు. ఈ అవిద్యా ప్రపంచానికి ప్రళయాదికాలు ఉన్నందువల్ల అది నిత్యత్వమైనదని కూడా కొందరు చెబుతారు. సరిగ్గా చెప్పాలంటే ప్రపంచం ఉభయాత్మకమైనది కాదు. అది ఎలాగంటే ఈ సర్వం సంకోచ వికాసాత్మకమైన మహామాయ విలాసాత్మకం. అవిద్యా విలాసం కనుక అది ఎలాగంటే అద్వయమైన బ్రహ్మ ఒక్కటే ఉన్నది, ఇక్కడ మరేదీ లేదు. కనుక బ్రహ్మ వ్యతిరిక్తమైనది, సర్వం బాధితమే. పరబ్రహ్మ సత్యం, బ్రహ్మ సత్యం, జ్ఞానం అనంతం. ఆయన నుంచే సవిశాలమైన అవిద్య ఉపసంహరించబడుతుంది. ఆ క్రమం ఎలాగంటే 4000 యుగాలు బ్రహ్మకు ఒక పగలు, అంతే ప్రమాణం రాత్రి అవుతుంది. ఈ రెండూ కలిసి ఆయనకి ఒక రోజు. ఆ ఒక్క రోజులో అన్ని లోకాలతో పాటు సత్యలోకం వరకు అన్నిటికీ ఉదయ స్థితి లయాలు జరుగుతున్నాయి. 15 రోజులు ఒక పక్షం, 2 పక్షాలు ఒక మాసం, 2 మాసాలు ఒక ఋతువు, 3 ఋతువులు ఒక అయనం, 2 అయనాలు ఒక సంవత్సరం. బ్రహ్మమానం ప్రకారం 100 సంవత్సరాలు బ్రహ్మకు ఆయువు. ఆయన స్థితి కూడా అంతకాలమే ఉంటుంది. ఆ స్థితి చివరకు అండ విరాట్ పురుషుడి అంశ బ్రహ్మను చేరుకుంటుంది. ఆ హిరణ్య గర్భుడికి అనగా బ్రహ్మ కారణమైన పరమాత్మ తిరిగి అండపాలకుడైన నారాయణుడిని చేరుకుంటుంది. తిరిగి ఆయనకు 100 సంవత్సరాలకి ప్రళయం ఉంటుంది. ఆ ప్రళయ కాలంలో జీవులందరూ ప్రకృతిలో లీనమైపోతారు. ప్రళయంలో అంతా శూన్యమైపోతుంది. బ్రహ్మకు చెందిన స్థితి ప్రళయాలు ఆదినారాయణుడి అంశతో అవతరించిన అజాండ పరిపాలకుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అహోరాత్రాలు. ఈ అహోరాత్రాలు కలిపి ఒక రోజు. ఇదే విధంగా విష్ణువుకి కూడా దిన, పక్ష, మాస, ఋతు సంవత్సరాలు ఉంటాయి. విష్ణు మాసం 1,000,000 సంవత్సరాలు. అంతకాలం విష్ణువు స్థితిలో ఉంటాడు. స్థితి పూర్తయ్యాక ఆయన కూడా తన అంశ అయిన మహావిరాట్ పురుషుడిని చేరుకుంటాడు. అప్పుడు సావరణ బ్రహ్మాండం నాశనమవుతుంది. దానితో పాటు బ్రహ్మాండావరణం కూడా నశిస్తోంది. ఈ బ్రహ్మాండం మొత్తం శ్రీ విష్ణువు స్వరూపం. ప్రళయకాలంలో సర్వం శూన్యమైపోతుంది. అండపరిపాలకుడైన మహావిష్ణువు యొక్క స్థితి ప్రళయాలు రెండు, విరాట్ పురుషుడికి అహోరాత్రాలు. ఆ అహోరాత్రాలు కలిపి ఆయనకి ఒక్క రోజు. అదేవిధంగా దిన, పక్ష, మాస సంవత్సరాలు అవుతాయి. అతని స్థితి ఆయన మానం ప్రకారం 1,000,000 సంవత్సరాలు. ఆ స్థితి చివరిలో ఆది విరాట్ పురుషుడు తన అంశ అయిన మాయోపాధిక నారాయణుణ్ణి చేరుకుంటాడు. ఆ విరాట్ పురుషుడి స్థితి కాలం ఎంతో అంతే ఆయనకి ప్రళయకాలం కూడా. ప్రళయం తర్వాత సర్వం శూన్యమైపోతుంది. ఆ విరాట్ స్థితి ప్రళయాలు రెండు మూల విద్యాండ పరిపాలకుడైన ఆదినారాయణుడికి అహోరాత్రాలు. ఆ అహోరాత్రాలు ఆయనకొక రోజు. అలాగే దిన, పక్ష, మాస, ఋతు సంవత్సరాలు ఆయన స్థితి. ఆయన మానం 1,000,000 సంవత్సరాలు. స్థితి చివరిలో త్రిపాద విభూతి అయిన నారాయణుడి ఇచ్ఛావాసన
విషయమే అవుతుంది. అప్పుడు సాధారణమైన మూల విద్యాండం వినాశనమైపోతుంది. అప్పుడు సవిశాలమైన మూల విద్య సర్వకార్యోపాధి సమన్వితమై సదసద్విలక్షణమై నిర్వాచ్య లక్షణ శూన్యమై ఆవిర్భావ తిరోభావాత్మకమై అనాద్య కిల కారణ అనంత మహావిశేషణ విశేషితమై పరమసూక్ష్మ మూల కారణమైన అవ్యక్తాన్ని చేరుతుంది. ఆ అవ్యక్తం బ్రహ్మను చేరుతుంది. ఇంధనం లేని అగ్నిలాగా మాయోపాధికుడైన నారాయణుడు స్వస్వరూపాన్ని పొందుతాడు. అప్పుడు జీవులందరూ కూడా స్వస్వరూపాన్ని పొందుతారు. మంకెన పువ్వు సమీపంలో ఉన్నప్పుడు స్ఫటికమని ఎర్రగా అయినట్టుగా, అది లేకపోతే తిరిగి తెల్లగా ఉన్నట్టుగా బ్రహ్మకు కూడా మాయోపాధి వశాన సుగుణ పరిచ్ఛిన్నాది ప్రతీతి కలుగుతుంది. ఆ ఉపాధి పోతే తిరిగి ఆయనకి నిర్గుణ నిర్వయవాది ప్రతీతి కలుగుతుంది. చతుర్థోధ్యాయ పూర్వకాండ. అంతటా అతడి కన్నా అనగా పరబ్రహ్మ విశేషమైనదేదీ లేనందువల్ల అది అతి నిర్మలం అవుతుంది. ఆ అవిద్యాపాదం పరమశుద్ధంగా మారుతుంది. శుద్ధ బోధానంద కైవల్యం అవుతుంది. అప్పుడు బ్రహ్మ 4 పాదాలు విశేషం లేనివి అవుతాయి, అనగా సమమైనవి అవుతాయి. అఖండ లక్షణం అనంత పరిపూర్ణం సచిదానంద స్వప్రకాశం అవుతుంది. అది అద్వితీయ అనీశ్వరం అవుతుంది. అఖిల కార్యకారణ స్వరూపం అఖండ చిద్గణానంద స్వరూపం అతి దివ్య మంగళాకారం నిరతిశయ ఆనందో తేజో రాశిమయం సర్వ పరిపూర్ణానంద చిన్మయ స్తంభాకారం శుద్ధ బోధానంద విశేషాకారం అనంత చిద్విలాస విభూతి సమిష్టి ఆకారం అద్భుత ఆనంద ఆశ్చర్య విభూతి విశేషాకారం అనంత పరిపూర్ణ ఆనంద దివ్య సౌదామణి నిశ్చయాకారం అవుతుంది. ఇలాంటి ఆకారం కలిగినదిగా ఆ పరబ్రహ్మం నిరూపించబడింది. అప్పుడు శిష్యుడు తిరిగి ఇలా అడిగాడు, భగవాన్, పాదభేదాలు ఏవి? అద్వైత స్వరూపం ఎలా నిరూపించబడింది అని. ఆచార్యుడైన భగవంతుడు చెబుతున్నాడు, ఎలాంటి విరోధం లేకుండా బ్రహ్మ అద్వైతమే సత్యంగా చెప్పబడింది. బ్రహ్మకి భేదం చెప్పబడలేదు. అలాగే బ్రహ్మ కానిది ఏదీ లేదు. ఇక పాదభేదాది కథనం అంటే ఇది బ్రహ్మస్వరూప కథనమే. అదే ఇక్కడ చెప్పబడింది. బ్రహ్మకు 4 పాదాలు, అందులో ఒకటి అవిద్యాపాదం, మిగిలిన 3 పాదాలు అమృతం ఉపనిషత్ స్వరూపమేనని నిరూపించబడింది. తమస్సుకి పరమైన జ్యోతి పరమానంద లక్షణమైనది. ఇక పాదత్రయాత్మకమైన బ్రహ్మ కైవల్యం అనేది శాశ్వతమైనదని, మహత్తు ఆదిత్యవర్ణుడు తమస్సుకి పరమమైనవాడు ఈ పురుషుడేనని నేను ఎరుగుదుని. ఈ మహాపురుషుడిని ఈ విధంగా తెలిసినవాడు పండితుడు అమృతుడు అవుతాడు. మోక్షానికి ఇంతకన్నా మరో దారి లేదు. ఆ ఆత్మ అన్ని తేజస్సులకి తేజస్సు, తమస్సు అనగా చీకటికి కూడా పరమైనది. జగత్తుకు స్రష్ట. అది అచించమైన ఆదిత్యవర్ణం కలిగిన పరంజ్యోతి. ఆ జ్యోతి అంధకారానికి పైన ప్రకాశిస్తూ ఉంటుంది. ఏది అవ్యక్తం, అనంతరూపం, విశ్వరూపం, పురాతనం, అవిద్యకు పరంగా ఉన్నదో దాన్నే వృతం సత్యం అంటారు. అదే సత్యం, అదే పరం, అదే విశుద్ధమైన బ్రహ్మం. ఈ విధంగా ఇక్కడ తమస్సు అనే శబ్దంతో అవిద్య చెప్పబడింది. ఇతడి అనగా బ్రహ్మ ఒక పాదంలో విశ్వభూతాలు ఉండగా ఆయన 3 పాదాలు ద్యులోకంలో ఉన్నాయి. ఈ 3 పాదాలకు ఊర్ధ్వంగా ఒక పురుషుడుంటాడు. ఇక్కడ ఒక పాదం ఉంటుంది. ఆ పాదంతోనే ఆయన అంతా ఆక్రమించాడు. ఆయన ఆసనం కలిగినవాడు. ఇక్కడ పాదత్రయం అంటే విద్య, ఆనందం, తురీయాలు అని అర్థం. అవి అమృతాలు. ఇక మిగిలింది అవిద్యకి ఆశ్రయం అని తెలుసుకోవాలి. ఆత్మారాముడైన ఆదినారాయణుడి ఉన్మేష నిమిషాలు ఎలాంటివి, వాటి స్వరూపం ఎలాంటిది అంటే ప్రత్యక్ దృష్టితో స్వస్వరూపాన్ని చింతన చేయటమే ఉన్మేషం. ఆ ఉన్మేష కాలం ఎంత ఉంటుందో నిమేష కాలం కూడా అంతే ఉంటుంది. ఉన్మేష కాలంలో అవిద్యాస్థితి ఉంటుంది. నిమేష కాలంలో అనగా కళ్ళు మూసిన కాలం ఆ అవిద్య నాశనమవుతుంది. ఎప్పుడైతే తిరిగి ఉన్మేషం కలుగుతుందో అప్పుడు తిరిగి అవిద్య ఉదయిస్తుంది. దాంతో పూర్వంలాగానే అవిద్యా కార్యాలు కూడా పుడతాయి. ఇక్కడ కార్యాకారణ ఉపాధి భేదం వల్ల జీవేశ్వర భేదం కూడా కనిపిస్తుంది. ఇక్కడ కార్యోపాధి కలిగిన వాడే జీవుడు, కారణోపాధి కలిగినవాడు ఈశ్వరుడు. ఈ ఈశ్వరుడికి చెందినదే మహామాయ. ఈమె అనంత మహామాయాశక్తి సంసేవిత అనంతమైన మహామాయాజాలానికి పుట్టినిల్లు. ఈమె శ్రీ మహావిష్ణువుకి క్రీడాస్వరూపిణి, బ్రహ్మాదులకు కూడా కనిపించనిది.
ఎవరైతే శ్రీ మహావిష్ణువుని నిరంతరం సేవిస్తూ ఉంటారో వారే ఈ మహామాయ నుంచి తరిస్తారు. ఇతరులు ఎన్ని మార్గాల ద్వారా ప్రయత్నించినా తరించలేరు. ఈ అవిద్యా కార్యాలు అంతఃకరణాల్ని అతిక్రమించి కాలాన్ని అనుసరించి పుడతాయి. వాటిలో బ్రహ్మ చైతన్యం ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఆ ప్రతిబింబాలే జీవులు. అయితే కొందరు అంతఃకరణ ఉపాధికులందరూ జీవులే అని చెబుతారు. మరికొందరు బుద్ధి ప్రతిబింబిత చైతన్యమే జీవులని అంటారు. ఈ జీవులందరికీ ఉపాధి అనేది నానాత్వమే గాని భేదం మాత్రం ఉండదు. సర్వపరిపూర్ణుడైన నారాయణుడే నిజమైన స్వేచ్ఛతో ఎప్పుడూ క్రీడిస్తూ ఉంటాడు. ఇక జీవులందరూ లేని విషయ సుఖాల మీద ఆశ పెంచుకొని అపారమైన సంసార చక్రంలో పడి పరుగులు తీస్తుంటారు. ఈ విధంగా అనాది పరంపర కొనసాగుతుంది. పంచమోధ్యాయ ఉత్తరకాండ. అప్పుడు శిష్యుడు భగవంతుడైన గురువుకి నమస్కరించి ఇలా అన్నాడు. భగవాన్, పూర్తిగా నశించిన అవిద్య అనేది తిరిగి ఎలా పుట్టింది అని. గురువు చెబుతున్నాడు. వర్షాకాలం ప్రారంభంలో కప్పలు పుట్టినట్టుగా సంపూర్ణంగా నశించిన అవిద్య కూడా ఉన్మేష కాలంలో తిరిగి పుడుతుంది. ప్రశ్న: భగవాన్, జీవులకు అనాది సంసార భ్రమ ఎలా కలుగుతుంది? దాని నివారణ ఎలా చేయాలి? మోక్ష మార్గ స్వరూపం ఏది? మోక్ష సాధనం ఏది? మోక్షాన్ని పొందే ఉపాయం ఏది? సాయుజ్య ముక్తి ఎలాంటిది? దయచేసి నాకు ఈ విషయాలు చెప్పండి. సమాధానం: కుచ్చితమైన అనంతమైన జన్మ, అత్యంత ఉత్కృష్ట వివిధ విచిత్ర అనంత దుష్కర్మల వాసనా విశేషం వల్ల మానవుడికి దేహాత్మ వివేకం అనేది కలగదు. అందువల్లనే అతడికి దేహం ఆత్మ వేరువేరు అనే భ్రమ కలుగుతుంది. నేను అజ్ఞానిని, జీవుడిని, కొంచెం జ్ఞానమే కలిగిన వాడిని, అత్యంత దుఃఖకారుణ్ణి, అనాది సంచారిని అనే భ్రమ వాసనా బలం వల్ల మానవుడికి సంసారం మీదే ప్రవృత్తి కలుగుతుంది. దాన్ని నివృత్తి చేసుకునే ఉపాయం అతడికి ఎప్పటికీ లభించదు. మిథ్యాభూతాలనేవి స్వప్నంతో సమానమైన విషయ సుఖాల్ని అనుభవించి అది తీరక ఇంకా దుర్లభమైన అసంఖ్యాకమైన కోరికల్ని కోరుతూ తృప్తి లేక పరుగు తీస్తుంటాయి. అంతేకాక వివిధాలు, విచిత్రాలు, స్థూల, సూక్ష్మ, ఉత్కృష్ట, నికృష్టాలైన ఎన్నో శరీరాలను గ్రహించి ఆయా శరీరాల్లో విహితమైన అనేక శుభాశుభ ప్రారంధ కర్మల్ని అనుభవిస్తాయి. అయితే ఆయా కర్మఫల వాసనా జాలంతో ప్రభావితమైన అంతఃకరణాలు కలిగిన వారికి మళ్ళీ మళ్ళీ ఆయా కర్మల విషయ ప్రవృత్తే కలుగుతుంది. అలాంటి వాళ్ళకి సంసార నివృత్తి మార్గం ప్రవృత్తి ఏమాత్రం కలుగదు. ఈ స్థితి వల్లనే వారికి ఇష్టం కానిది ఇష్టంగా భాషిస్తుంది, అయిష్టమైనది అనిష్టంగా భాషిస్తుంది. ఇదంతా అనాది సంసార విపరీత భ్రమ వల్ల మాత్రమే కలుగుతుంది. కనుక సర్వజీవులకు ఇష్టమైన విషయ సుఖాల మీద బుద్ధి, సుఖబుద్ధి, దుఃఖబుద్ధి కలుగుతాయి. వారికి నిజంగా అబాధిత బ్రహ్మసుఖమనే విషయం మీద ప్రవృత్తి ఏమాత్రం కలుగదు. దాని స్వరూప జ్ఞానం లేకపోవటం వల్ల అదెందుకు కలుగుతుంది? బంధం ఎలా, మోక్షం ఎలా అన్న విచారణే లేదు. అది ఎలా కలిగింది అంటే అజ్ఞాన ప్రాబల్యం వల్ల. జీవుడికి అజ్ఞాన ప్రాబల్యం ఎలా కలిగింది? భక్తి, జ్ఞాన, వైరాగ్య వాసనలు లేకపోవటం వల్ల. అవి ఎలా లేకుండా పోతాయి? అత్యంత అంతఃకరణ మాలిన్యం వల్ల. ఈ చెడ్డ సంసారాన్ని తరించే ఉపాయం ఏది? గురువు చెబుతున్నాడు. ఈ సంసారాన్ని తరించే ఉపాయం సకల వేదశాస్త్ర సిద్ధాంత రహస్య జన్మ కలిగినవాడు, జన్మ జన్మల్లో ఆచరించిన ఎంతో పుణ్యఫలం కలిగినవాడు అయిన మహాత్ముడికే తెలుస్తుంది. అది తెలిసిన వాడికి విధి నిషేధ వివేకం కలుగుతుంది. దానివల్ల అతడికి సదాచార ప్రవృత్తి కలుగుతుంది. తద్వారా అన్ని దురితాలు క్షయమైపోతాయి. దానితో అతడికి అంతఃకరణం పరమ పవిత్రం అవుతుంది. అప్పుడు ఆ అంతఃకరణం సద్గురువుని కోరుకుంటుంది. ఆ సద్గురువు అనుగ్రహంతో అతడికి సకల సిద్ధులు సిద్ధిస్తాయి, సకల బంధాలు నశిస్తాయి, అన్ని రకాల విఘ్నాలు తొలగిపోతాయి, శుభాలు వాటంతటా అవే కలుగుతాయి. పుట్టు గ్రుడ్డివాడికి స్వరూప జ్ఞానం ఎలాగైతే ఉండదో అలాగే గురువు ఉపదేశం లేకుండా కల్పకోటి శతాలైన శిష్యుడికి తత్వజ్ఞానం కలుగదు. కనుక గురు కటాక్షం కోసం ప్రయత్నించాలి. ఎప్పుడైతే సద్గురువు కటాక్షం లభిస్తుందో అప్పుడు అతడికి భగవత్ కథల్ని వినాలనే కోరిక కలుగుతుంది. ధ్యానం చేయాలనే శ్రద్ధ పెరుగుతుంది. దానివల్ల అతడికి హృదయంలో స్థిరంగా పాతుకుపోయిన అనాది దుర్వాసన గ్రంథి నాశనమైపోతుంది. దానివల్ల హృదయంలో ఉన్న సకల కామాలు నశించిపోతాయి. అలా అవి నశించగానే మానవుడి హృదయ పద్మంలో పరమాత్మ ఆవిర్భవిస్తాడు.
అప్పుడు అతడికి దృఢమైన విష్ణుభక్తి కలుగుతుంది. అన్ని విషయాల మీద వైరాగ్యం పెరుగుతుంది. ఆ వైరాగ్యం వల్ల అతడికి జ్ఞానం వికసిస్తుంది. అభ్యాసం వల్ల ఆ జ్ఞానం క్రమంగా వృద్ధి చెందుతుంది. పరిపక్వమైన విజ్ఞానంతో ఆ వ్యక్తి జీవన్ముక్తుడవుతాడు. అలా అయినప్పుడు వాసనలతో కూడిన శుభాశుభ కర్మలన్నీ నశిస్తాయి. ఆ స్థితిలో దృఢమైన శుద్ధ సాత్వికమైన వాసనల వల్ల అతడికి భక్తి అతిశయిస్తుంది. ఆ భక్త్యావేశం వల్ల సర్వకాల సర్వావస్థలలో సర్వమయుడైన శ్రీమన్నారాయణుడే అతడికి కనిపిస్తాడు. ఈ ప్రపంచం మొత్తం నారాయణుడు మయంగా అతడికి భాషిస్తుంది. నిజానికి నారాయణుడి కన్నా వేరైన వారెవరూ లేరు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఉపాసకుడు సర్వత్రా ఆనందంగా విహరిస్తాడు. సాధకుడు నిరంతరం సమాధి స్థితిలో ఉన్నట్లయితే అతడికి అన్ని చోట్ల అన్ని అవస్థలలో జగదీశ్వరుడి ఆకారాలు గోచరమవుతాయి. అలాంటి మహాపురుషుడికి అప్పుడప్పుడు ఈశ్వర సాక్షాత్కారం కూడా కలుగుతుంది. ఇలాంటి యోగికి తన శరీరాన్ని వదిలేయాలి అన్న కోరిక కలిగిన వెంటనే అతన్ని తీసుకువెళ్ళటానికి వైకుంఠ పార్షదులు అందరూ వస్తారు. అప్పుడు అతడు తన హృదయ కమలంలో ఉన్న ఆత్మని తనని చింతించి ఉపచారాలతో మానసికంగా పూజించి హంస మంత్రాన్ని అనగా సోహం ఉచ్చరిస్తూ శరీరంలోని ద్వారాలన్నీ బంధించి మనస్సుని నిరోధించి ఊర్ధ్వగతమైన వాయువులతో ప్రణవాన్ని అనుసంధానిస్తూ బ్రహ్మరంధ్రం నుంచి బయటికి వస్తాడు. సోహం అనే మంత్రంతో ద్వాదశాంతస్తుడైన పరమాత్మని ఏకం చేసి ఆయన్ని పంచోపచారాలతో పూజించి ప్రాకృతమైన తన పూర్వ శరీరాన్ని వదిలి తన ఎదురుగా కల్పించబడినది మంత్రమయమైనది శ్రద్ధ బ్రహ్మతేజోమయమైనది నిరతిశయానందమైనది అయిన శ్రీ మహావిష్ణువు సారూప్య విగ్రహాన్ని గ్రహిస్తాడు. తరువాత సూర్యమండలాంతర్గతమైన అనంత దివ్య చరణాలరవింద అంగుష్టం నుంచి వెలువడింది నిరతిశయానందమైనది అయిన గంగానది ప్రవాహాన్ని ఆకర్షించి భావనతోనే అందులో స్నానం చేసి వస్త్రాభరణాది ఉపచారాలతో ఆత్మపూజ చేయాలి. ఆ విధంగా చేసిన తర్వాత తాను సాక్షాత్తు ఆ నారాయణ స్వరూపుడవుతాడు. తరువాత గురు నమస్కార పూర్వకంగా ప్రణవ గురుడిని ధ్యానించి ఆ ధ్యానంతో ప్రత్యక్షమైన మహాప్రణవ గురుడిని పంచోపచారాలతో ఆరాధించి గురువు ఆజ్ఞలతో ప్రదక్షిణ నమస్కార పూర్వకంగా ఆ ప్రణవ గురుడిని అధిరోహించి మహావిష్ణువుకు చెందిన సమస్త అసాధారణ చిహ్నాల్ని ధరించి ఆయన ధరించే ఆభరణాలని తాను ధరించి సుదర్శన పురుషుడిని ముందుంచుకొని విశ్వక్షేణ పరిపాలితుడై వైకుంఠ పారిషదుల చేత పరివేష్టితుడై ఆకాశ మార్గంలో ప్రవేశించి ఎన్నో పుణ్యలోకాల్ని అతిక్రమించి అక్కడున్న పుణ్య పురుషుల చేత పూజించబడి అక్కడ నుంచి సరాసరి సత్యలోకంలో ప్రవేశిస్తాడు. అక్కడున్న బ్రహ్మని పూజించి తాను కూడా బ్రహ్మచేత సత్యలోక వాసుల చేత పూజించబడతాడు. సత్యలోకం నుంచి శివలోకానికి వచ్చి శివుడిని ధ్యానించి ఆయన్ని పూజించి శివగణాలతో శివుడితో తాను కూడా పూజించబడి అక్కడి నుంచి గ్రహమండలం ఋషిమండలాల్ని దాటి సూర్యమండలాన్ని భేదించి అక్కడున్న కీలక నారాయణుడిని ధ్యానించి సరాసరి ధ్రువమండలం చేరుతాడు. అక్కడున్న ధ్రువుడిని పూజించి సింసుమార చక్రాన్ని భేదించి సింసుమార ప్రజాపతిని పూజించి తరువాత ఆ సింసుమార చక్రం మధ్యలో ఉన్న సర్వాధరుడు సనాతనుడు అయిన శ్రీహరిని ఆరాధించి అతని చేత కూడా పూజించబడి దానికన్నా పైకి వెళ్ళి పరమానందాన్ని పొంది దివ్యంగా ప్రకాశిస్తాడు. అక్కడికి వైకుంఠవాసులంతా వస్తారు. అలా వచ్చిన వారిని తాను పూజించి వారందరి చేత పూజించబడి ఇంకా పైకి వెళ్ళి విరజా నదిని చేరుతాడు. ఆ నదిలో స్నానం చేసి భగవంతుణ్ణి ధ్యానిస్తూ అందులో మునిగి అక్కడ అపంచీకృత భూతాలతో తయారైన సూక్ష్మాంగాన్ని భోగసాధనమైన తన సూక్ష్మ శరీరాన్ని వదిలిపెట్టి కేవల మంత్రమయ తేజోమయ నిరతిశయ ఆనందమయమైన శ్రీ మహావిష్ణువు సారూప్య విగ్రహాన్ని పరిగ్రహించి అక్కడి నుంచి ఉన్మజ్జనం చేసి ఆత్మపూజ చేసి ప్రదక్షిణ నమస్కార పూర్వకంగా బ్రహ్మమయమైన వైకుంఠంలోకి ప్రవేశిస్తాడు. అక్కడున్న వారందరినీ విశేషంగా పూజిస్తాడు. తరువాత వారి మధ్యలో బ్రహ్మానందమయమైనది అనంత ప్రాకారాలతో ప్రాసాదాలతో విమానాలతో ఉపవనాలతో ప్రకాశించే శిఖరాలతో గుర్తింపతగినది నిరుపమ నిత్య నిరవజ్య నిరతిశయ నిరవధికమైన బ్రహ్మానందం అనే పర్వతం ప్రకాశిస్తూ ఉంటుంది. దాని మీద నిరతిశయ ఆనంద దివ్య తేజోరాశి ప్రకాశిస్తూ ఉంటుంది. దాని మధ్యలో ఉన్న సంస్థానంలో శుద్ధ బోధానంద లక్షణం ప్రకాశిస్తూ ఉంటుంది. దాని మధ్యలో ఒక చిన్మయ వేదిక ఆనందవన విభూషితమైన
ఆనంద వేదిక, దాని మధ్యలో అమితమైన దివ్య తేజోరాశి ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ తేజోపద్మం కర్ణికలో శుద్ధ శేష భోగాసనం ఒకటి ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ఆసనం మీద ఆసీనుడై ఆనంద పరిపాలకుడిగా ఉన్న ఆదినారాయణుని ధ్యానించి, ఆ ఈశ్వరుడిని వివిధ రకాల ఉపచారాలతో సేవించి, ప్రదక్షిణ నమస్కారాలు చేసి, ఆయన దగ్గర అనుజ్ఞ తీసుకొని పైకి వెళ్ళి ఆ వైకుంఠాన్ని దాటి అష్టవిరాట్ కైలాసాన్ని పొందుతాడు. ఈ విధానంగా నారాయణుణ్ణి ఆరాధించిన ఉపాసకుడు పరమానందాన్ని పొందుతాడు. షష్ఠోధ్యాయ ఉత్తరకాండ. ఆ విధంగా శ్రీహరి ఉపాసకుడు పరమానందాన్ని పొంది సావరణమైన బ్రహ్మాండాన్ని భేదించి, ఆ బ్రహ్మాండాన్ని సంపూర్ణంగా వీక్షించి, దాని స్వస్వరూపాన్ని బ్రహ్మజ్ఞానం వల్ల తెలుసుకుంటాడు. సమస్త వేద శాస్త్ర ఇతిహాస పురాణాలు, సమస్త విద్యలు, బ్రహ్మాది దేవతలు, సమస్త ఋషులు అండం ఆభ్యంతరంలో ఉన్న ప్రపంచాన్ని కొంతవరకు మాత్రమే వర్ణించగలరు. అండం పూర్తి స్వరూపాన్ని వారెరగరు. ఇక బ్రహ్మాండానికి బయట ఉన్న ప్రపంచం గురించి వారికి తెలియనే తెలియదు. ఇక ఇతర అండాల గురించిన జ్ఞానం వారికెలా తెలుస్తుంది? మోక్ష ప్రపంచం అనేది జ్ఞానం ద్వారా తెలియదు. ఇక బ్రహ్మాండ స్వరూపం ఎలా ఉంటుంది అంటే, అది మహాదాది సమిష్టి ఆకారంగా కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. ఈ అండం బంగారుమయమైనది. మేలిమి బంగారు కాంతితో ఉదయించే కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. 4 రకాల సృష్టులతో, పంచమహాభూతాలతో ఆవృతమైనది. అలాగే మహత్ అహంకారం, తమస్సులతో ఆవృతమై మూల ప్రకృతితో పరివేష్టించబడింది. ఆ అండభిత్తి వైశాల్యం సాపాద కోటి యోజనాలు. అందులో ఒక్కో ఆవరణ ఇలాగే ఉంటుంది. ఆ అండం ప్రమాణం చుట్టుకొలత 20,000 కోట్ల యోజనాలు ప్రమాణంతో ఉంటుంది. అది మహామండూకాది అనంత శక్తుల చేత అధిష్ఠించబడింది. ఇది మొత్తం శ్రీమన్నారాయణుడి చేతిలో బంతి లాంటిది. ఒక చిన్న పరమాణువులాగా శ్రీ మహావిష్ణువు రోమాలలో లగ్నమైనది. అదృష్టమైన, ఆశ్రితమైన, వివిధ విచిత్ర అనంత వేషాలతో ఉపలక్షితమైన ఆయన ఈ బ్రహ్మాండానికి అంతటా ఇలాంటి అనంతకోటి బ్రహ్మాండాలు సావరంగా ప్రకాశిస్తున్నాయి. చతుర్ముఖ, పంచ, సప్త, అష్ట ముఖాది మొదలుకొని సహస్రం వరకు ఉన్న ముఖాలు కలిగిన నారాయణుల అంశతో రజోగుణ ప్రధానులైన ఒక్కో సృష్టికర్త అనగా బ్రహ్మల చేత అధిష్ఠితాలు, విష్ణువు, మహేశ్వరుడు అనే పేరు కలిగిన సత్వతమోగుణ ప్రధానులైన నారాయణ అంశలతో ఒక్కో స్థితి సంహార శక్తుల చేత అధిష్ఠితాలు, మహాజల ప్రవాహంలోని ముత్యాలు, బద్భుతాలు అనంత సంఘాలుగా తిరుగుతుంటాయి. శ్రీ మహావిష్ణువు అరచేతిలో ఈ అనంతకోటి బ్రహ్మాండాలు ఉసిరికాయల్లా విల్లసిల్లుతున్నాయి. జలయంత్రంలో ఉన్న ఘటమాలిక జలంలాగా శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క రోమకోపాంతరంలో అనంతకోటి బ్రహ్మాండాలు ఆవరణ సహితంగా తిరుగుతుంటాయి. ఈ సమస్త బ్రహ్మాండం లోపల బయట ఉన్న ప్రపంచ రహస్యాన్ని బ్రహ్మజ్ఞానం ద్వారా తెలుసుకుని, వివిధ విచిత్ర అనంత పరమ విభూతి సమిష్టి విశేషాల్ని చూసి ఆశ్చర్యామృత సాగరంలో మునిగి తేలుతూ నిరతిశయ ఆనంద పరవశుడై, ఈ సమస్త బ్రహ్మాండ జాలాన్ని దాటి అపరిచ్ఛిన్నమైనదైన అనంత తమస్సనే సాగరాన్ని దాటి మూల విద్యాపురాన్ని అనంత మహామాయా విశేషాలతో పరివేష్టితమైన దాన్ని చూసి, అనంత మహామాయా శక్తి సమిష్టి ఆకారం కలిగింది. అనంత దివ్య తేజోజ్వాలా జలం చేత అలంకరించబడింది. అనంత మహామాయా విలాసానికి పరమాధిష్టాన దేవత నిరంతరం అమితానందం అనే పర్వతం మీద విహరించే మూల ప్రకృతి జనని అయిన అవిద్యాలక్ష్మిని ఈ విధంగా ధ్యానించి, వివిధోపచారాలు సమర్పించి, సమస్త బ్రహ్మాండానికి సమిష్టి జనని అయిన వైష్ణవి మహామాయికి నమస్కరించి, ఆమె నుంచి ఆజ్ఞ తీసుకుని పైకి వెళ్ళి మహావిరాట్ పదాన్ని పొందుతాడు. ఆ మహావిరాట్ స్వరూపం ఎలాంటిదంటే, ఆయన సమస్త అవిద్యా సాధకుడు. అంతటా కళ్ళు, ముఖాలు, చేతులు, పాదాలు కలిగిన తన విశాల బాహువులతో భూమి ఆకాశాలను ఏకం చేయగలిగిన ఒకే ఒక దేవుడు. ఆ దేవదేవుడి రూపం చూడటం సాధ్యం కాదు. ఎవరూ ఇతన్ని కంటితో చూడలేరు. ఎవరైతే తమ హృదయంతో, కోరికతో, మనస్సుతో ఊహించబడే ఇతన్ని తెలుసుకుంటారో వారు అమృతులవుతారు. వాక్కుకి, మనస్సుకి గోచరం కాని ఆ విరాట్ స్వరూపుణ్ణి ధ్యానించి, వివిధ రకాల ఉపచారాలతో ఆయన్ని అర్చించి, ఆయన చేత అనుజ్ఞ పొంది పైకి వెళ్ళి అక్కడున్న విచిత్ర వివిధ అనంత మూల విద్యా విలాసాన్ని చూసిన ఉపాసకుడు పరమ కౌతికాన్ని పొందుతాడు. అఖండ పరిపూర్ణ పరమానంద లక్షణుడైన ఆ పరబ్రహ్మకి చెందిన సమస్త స్వరూపాలకి విరోధం చేసేది
అపరిచ్ఛిన్న తిరస్కరిణి ఆకారం కలిగిన వైష్ణవ యోగ మహామాయ ఆమె. మూర్తిమంతాలైన అంతర్మహామాయాజాల విశేషాలతో సేవించబడుతోంది. ఆమె నగరం అతి కుతూహలమైనది. అత్యాశ్చర్య సాగర లక్షణాలతో అద్భుతంగా ఉంటుంది. అది అవిద్యాసాగర ప్రతిబలమైన నిత్య వైకుంఠ, ప్రతి వైకుంఠాలలాలుగా ప్రకాశిస్తూ ఉంటుంది. అలాంటి మహామాయా నగరాన్ని ఉపాసకుడు చేరుకొని యోగమాయా లక్ష్మీదేవిని ధ్యానించి వివిధ ఉపచారాలతో ఆమెను అర్చించి తాను కూడా ఆమె చేత పూజించబడి ఆమె అనుజ్ఞ పొంది ఇంకా పైపైకి వెళ్ళి ఆ అనంత యోగ మాయా విలాసాన్ని చూసి ఉపాసకుడు పరమ కౌతుకాన్ని పొందుతాడు. దానికి పైన పాద విభూతి వైకుంఠం అనేది ప్రకాశిస్తూ ఉంటుంది. అత్యాశ్చర్య అనంత విభూతి అనేది సమిష్టి ఆకారం. అది ఆనందరస ప్రవాహాలతో అలంకరించబడింది. అది అమిత తరంగాల ప్రవాహంతో మంగళప్రదమైనది. బ్రహ్మ తేజస్సుతో విశేషాకారం కలిగిన బ్రహ్మ వనాలతో వ్యాప్తమైనది. అనంత నిత్యముక్తులతో అది అంతటా వ్యాపించింది. అనంత చిన్మయ ప్రాసాద జాలాసంకులమైన అనాథపాద వైకుంఠంలా అది ప్రకాశిస్తోంది. దాని మధ్యలో చిదానందం అనే పర్వతం ప్రకాశిస్తూ ఉంటుంది. దాని మీద విభూతి నిరతిశయ ఆనంద దివ్య తేజోరాశి వెలుగుతూ ఉంటుంది. ఆ రాశి మధ్యలో పరమానందం అనే విమానం ప్రకాశిస్తుంది. దాని మధ్యలో చిన్మయాసనం వెలుగొందుతుంటుంది. దాని పద్మకర్ణికలలో నిరతిశయ దివ్య తేజోరాశి మధ్యలో శ్రీమన్నారాయణుడు ఆసీనుడై ఉంటాడు. ఉపాసకుడు ఆయన్ని ధ్యానించి వివిధోపచారాలతో ఆదినారాయణుణ్ణి అర్చించి తాను కూడా ఆయన చేత పూజించబడి ఆయన అనుజ్ఞతో ఇంకా పైపైకి వెళ్ళి సావరణమైన అవిద్యా అండాన్ని భేదించి విద్యాపాదాన్ని దాటి విద్యా అవిద్యల సంధిలో విశ్వక్షేణ వైకుంఠంలో ప్రకాశిస్తూ ఉంటాడు. అనంత దివ్య తేజో జ్వాలాజాలంతో అంతటా ఎల్లప్పుడూ ప్రకాశించేది, ఆనంద బోధానంద వ్యూహాలతో సర్వత్రా వ్యాపించినది, శుద్ధ బోధ అనే విమానాల వరుసతో ప్రకాశించేది, అనంత ఆనంద పర్వతం చేత పరమ కౌతికం ప్రకాశించేది, దాని మధ్యలో కళ్యాణం అనే పర్వతం మీద శుద్ధానందం అనే విమానం వెలుగొందుతూ ఉంటుంది. ఆ శుద్ధానంద విమానం మధ్యలో దివ్యమంగళమైన ఒక పద్మాసనం ఉంటుంది. ఆ పద్మకర్ణికలో బ్రహ్మతేజోరాశి అంతరంలో ఆసీనుడైన వాడు భగవదనంత విభూతి విధి నిషేధ పరిపాలకుడు, సర్వప్రవృత్తి సర్వహేతు నిమిత్తికుడు, నిరతిశయ లక్షణాలు కలిగిన శ్రీ మహావిష్ణు రూపుడు, అఖిలాపవర్ణ పరిపాలకుడు, అమిత విక్రముడు అయిన విశ్వక్షేణుడు ఉంటాడు. ఆయన్ని ధ్యానించి ఆయనకి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వివిధ ఉపచారాలతో సేవించి ఆయన ఆజ్ఞ తీసుకొని పైపైకి వెళ్ళి అక్కడ విద్యా విభూతిని పొంది విద్యామయాలై అంతటా ఉన్న అనంతమైన వైకుంఠాలని బ్రహ్మ తేజోమయాలని చూసి ఉపాసకుడు పరమానందాన్ని పొందుతాడు. తరువాత విద్యామయాలైన అనంత సముద్రాల్ని అతిక్రమించి బ్రహ్మ విద్యా సముద్రాన్ని చేరి అందులో స్నానం చేసి ధ్యానపూర్వకంగా తిరిగి అందులో మునిగి తన మంత్రమయ శరీరాన్ని వదులుతాడు. తరువాత దివ్యానందమయమైన అమృత దివ్య దేహాన్ని పరిగ్రహించి నారాయణుడి సారూప్యాన్ని పొంది ఆత్మపూజ చేసుకొని నిత్యముక్తులైన వారు బ్రహ్మమయులు అయిన వైకుంఠవాసులందరి చేత పూజించబడి అక్కడి నుంచి బయలుదేరి ఆనందరసం నుంచి ఆవిర్భవించిన బ్రహ్మ విద్యా ప్రవాహాల చేత అనంతమైన క్రీడానంద పర్వతాల చేత అభివ్యాప్తం అవుతాడు. తరువాత ఆనందామృతమయాలు బ్రహ్మ విద్యామయాలు అయిన సహస్రాకారాలతో దివ్యగంధాలు కలిగినది చిన్మయమైన స్వభావాలతో అనంతమైన బ్రహ్మవనాలతో ఎంతో గొప్పగా శోభించేది అయిన బ్రహ్మ విద్యా వైకుంఠంలోకి ఉపాసకుడు ప్రవేశిస్తాడు. అక్కడ ఉన్న అత్యంత ఉన్నతమైన బోధానందం అనే ప్రాసాగ్రం పైన ప్రణవ విమానాన్ని చూసి దానిపైన ఉన్న అపార బ్రహ్మ విద్యా సామ్రాజ్యాది దేవతను అమోఘమైన నిజమంద కటాక్షాలతో అనాదిమూల అవిద్యను నాశనం చేసే శక్తిని అద్వితీయమైనది ఏకంగానే ఉండేది అయిన ఆ అనంత మోక్ష సామ్రాజ్య లక్ష్మిని ఈ విధంగా ధ్యానించి ఆమెకి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వివిధోపచారాలతో సేవించి భక్తితో పుష్పాంజలి సమర్పించి స్తోత్రాలతో స్తుతించి తాను కూడా ఆమెతో పూజించబడి ఆమె ఆజ్ఞను తీసుకుని ఇంకా పైపైకి వెళ్ళి అక్కడున్న బ్రహ్మ విద్యా తీరానికి చేరుకుంటాడు. తరువాత అక్కడి నుంచి బయలుదేరి బోధానందమయాలైన అనంత సముద్రాల్ని అతిక్రమించి బ్రహ్మవనాలలో ఉన్న పరమ మంగళప్రదమైన పర్వత శ్రేణుల్ని దాటి వెళ్ళి అక్కడున్న బోధానంద విమాన పరంపరల్ని దర్శించి
ఆ ఉపాసకుడు పరమానందాన్ని పొందుతాడు. దీని తరువాత తులసి వైకుంఠపురం ఉంటుంది. ఆ తులసి వైకుంఠపురం పరమ కళ్యాణప్రదమైనది. అనంతమైన వైభవంతో, అమితమైన తేజోరాశితో, అనంతమైన బ్రహ్మ తేజస్సుతో, సమిష్టి ఆకారంతో, చిదానందమయమైన ఎన్నో ప్రాకారాలతో సమిష్టించబడింది. అది అమిత బోధానందమనే పర్వతం మీద ఉంది. బోధానంద తరంగిణీ ప్రవాహంతో, అతిమంగళంగా నిరతిశయానందాలైన అనంత బృందావనాలతో ఆ వైకుంఠపురం శోభిస్తుంది. అది అనంత నిత్యముక్తులైన చిద్రూపులతో వ్యాప్తిమైంది. అనంతమయమైన అనంత విమానాలతో అలంకరించబడింది. అమిత తేజోరాశి అంతర్గతమైన దివ్య తేజోరాశి విశేషం కలిగింది. ఇలాంటి దివ్య సుందరమైన శ్రీ తులసి వైకుంఠంలోకి ఉపాసకుడు ప్రవేశించి దాని లోపల దివ్య విమానంపై ఉన్నవాడు సర్వ పరిపూర్ణుడు అయిన శ్రీ మహావిష్ణువు సర్వాంగాలలో విహరించేది, నిరతిశయ సౌందర్య లావణ్యాది దేవత బోధానందమయాలైన అనంత నిత్య పరివారంతో సేవించబడేది. శ్రీ లక్ష్మీదేవి సఖి అయిన తులసీదేవిని ఈ విధంగా ధ్యానించి ఆమెకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి వివిధోపచారాలతో సేవించి స్తోత్రాలతో స్తుతించి తాను కూడా ఆమె చేత పూజించబడి అక్కడున్న పరివారంతో కూడా పూజించబడి ఆ ఉపాసకుడు ఆమె అనుజ్ఞ తీసుకుంటాడు. తరువాత పైకి వెళ్ళి పరమానంద తరంగిణీ తీరానికి చేరుకుని అక్కడ అంతటా ఉన్న శుద్ధ బోధానందమయాలైన అనంత వైకుంఠాల్ని చూసి నిరతిశ్రయమైన ఆనందాన్ని పొందుతాడు. అక్కడ ఉన్న చిద్రూపులైన పురాణ పురుషులతో పూజించబడి అక్కడి నుంచి బయలుదేరి దివ్య గంధానంద వృష్ణులతో కూడుకుని దివ్య మంగళాలయాలు అయిన బ్రహ్మవనాలకు వెళ్ళి అక్కడి నుంచి నిరతిశయానందామృత సాగరంలో అమిత తేజోరాశి ఆకారాలలో ఉన్న కల్లోల వన సంకులాలకు వెళ్ళి అక్కడి నుంచి అనంత శుద్ధ బోధ విమానజాల సంకుల ఆనందాల నుంచి అంతకన్నా పైకి వెళ్ళి విమాన పరంపరల్ని దాటుకొని అనంత తేజో విరాజితాలైన పర్వత పంక్తుల్ని దాటి ఇదే క్రమంలో విద్యానందమయాల సంధిని పొందుతాడు. ఉపాసకుడు అక్కడున్న ఆనంద తరంగిణీ ప్రవాహంలో స్నానం చేసి బోధానంద వనానికి చేరుకొని ఆపై శుద్ధబోధ పరమానందాకారాన్ని చేరుకొని అక్కడ నుంచి సతతం అమృత పుష్ప వర్షాలతో పరివేష్టితమైనది, పరమానందమనే ప్రవాహంతో అభివ్యాప్తమైనది, మూర్తిమంతాలైన పరమ మంగళాలతో పరమ కౌతికమైనది, అపరిచ్ఛిన్న ఆనంద సాగరమైనది, క్రీడానంద పర్వతాలతో శోభించేది అయిన ఒక దివ్య ప్రదేశానికి చేరుకుంటాడు. ఆ దివ్య ప్రదేశం మధ్యలో శుద్ధ బోధానంద వైకుంఠాన్ని, సహస్రానంద ప్రాకారాలతో ప్రకాశించే బ్రహ్మ విద్యాపాద వైకుంఠాన్ని దర్శిస్తాడు. ఆ దివ్య వైకుంఠం అమితానందదాయకమైన విమానాలతో నిండి ఉంటుంది. అనంత బోధనలనే సౌధాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఇంకా అది బోధానందమయంగా అనంత పరమ ఛత్ర చామర ధ్వజ వితాన తోరణలతో అలంకరించబడి ఉంటుంది. నిత్యముక్తులైన పరమానంద వ్యూహాలతో అంతటా వ్యాపించింది. అంతటా దివ్య తేజస్సు కలిగిన పర్వతాల సమిష్టి ఆకారం కలిగింది. అది అపరిచ్ఛిన్న అనంత శుద్ధ బోధా మండలం, భావోగ్ధాచారమైన అనంత బ్రహ్మతేజో రాశి మండలం, అఖండ తేజో మండలం, శుద్ధానంద సమిష్టి మండలం, అఖండ చిద్గణానంద విశేషం. ఇలాంటి బోధానంద వైకుంఠంలోకి ఉపాసకుడు ప్రవేశించి అక్కడున్న అందరి చేత పూజించబడతాడు. ఆ పరమానందాచలం మీద అఖండ బోధ అనే విమానం ప్రకాశిస్తూ ఉంటుంది. దాని మధ్యలో చిన్మయవనం ఒకటి విరాజిల్లుతోంది. ఆ చిన్మయవనం పైన అఖండ తేజోమండలం ఒకటి విరాజిల్లుతూ ఉంటుంది. దాని మధ్యలో ఆదినారాయణుడు ఆసీనుడై ఉంటాడు. ఉపాసకుడు ఆ ఆదినారాయణుడిని ధ్యానించి ఆయనకి నమస్కారం చేసి వివిధోపచారాలతో పూజించి పుష్పాంజలి సమర్పించి స్తోత్రాలతో స్తుతి చేసి ఆయన్ని ఆనందపరచగా నారాయణుడు తన రూపంతోనే ఉన్న ఉపాసకుడిని పిలిచి తన సింహాసనం మీద కూర్చోబెట్టి తన వైకుంఠవాసులందరితో కలిసి సమస్త మోక్ష సామ్రాజ్య పట్టాభిషేకం చేయటం కోసం మంత్రపూరితమైన ఆనంద కలశాన్ని తెప్పించి వాటితో ఉపాసకుడిని అభిషేకిస్తాడు. తరువాత అతన్ని దివ్యమంగళవాద్య పురస్పరంగా వివిధోపచారాలతో పూజించి మూర్తిమంతాలైన తన సమస్త చిహ్నాలతో అతన్ని అలంకరించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఇక నుంచి నీవు బ్రహ్మవయ్యావు, నేను బ్రహ్మనయ్యాను, మనిద్దరికి ఎలాంటి భేదం లేదు, నీవే నేను, నేనే నీవు అని పలికి నారాయణుడు అంతర్ధానం అవుతాడు. సప్తమోధ్యాయ ఉత్తరకాండ. అప్పుడా ఉపాసకుడు ఆయన అనగా నారాయణుడి ఆజ్ఞతో నిత్య గరుత్మంతుడిని అధిరోహించి వైకుంఠవాసులందరితో కలిసి
మహాసుదర్శుడిని ముందుంచుకొని విశ్వక్షేణ పరిపాలితుడై పైపైకి వెళ్ళి బ్రహ్మానందానుభూతిని పొంది అక్కడ అన్ని చోట్ల ఉన్న బ్రహ్మానందమయాలైన అనంత వైకుంఠాల్ని చూసి నిరతిశయానంద సాగరుడై అక్కడ ఆత్మారాములైన ఆనంద విభూతిపరులైన ఎంతోమంది పురుషుల్ని దర్శించి వారందరినీ ఉపచారాలతో పూజించి వారందరి చేత తాను కూడా పూజించబడతాడు. తర్వాత ఆ ఉపాసకుడు ఇంకా పైపైకి వెళ్ళి బ్రహ్మానంద విభూతిని పొంది అనంత దివ్య తేజస్సుతో కూడిన పర్వతాలతో అలంకరించబడినవి పరమానంద లహరి వనాలతో శోభించేవి అయిన ఆనంద సముద్రాల్ని అతిక్రమించి వివిధ విచిత్ర అనంత పరమతత్వ విభూతి సమిష్టి విశేషాల్ని పరమ కౌతికాన్ని బ్రహ్మానంద విభూతి విశేషాల్ని అతిక్రమించి ఆ ఉపాసకుడు పరమ కౌతుకాన్ని పొందుతాడు. దాని తర్వాతది సుదర్శన వైకుంఠపురం. అది నిత్యమంగళమైనది, అనంత వైభవంతో సహస్రానంద ప్రాకారాలతో పరివేష్టించబడింది. 10,000 కుక్షులతో ఉపకుక్షితమై అనంత ఉత్కటమై ప్రకాశించే చక్రాల ఆకులు కలిగింది. అది నిరతిశయ తేజో మండలంతో బృందారక పరమానందంగా శుద్ధబుద్ధ స్వరూపంగా అనంతానంద సౌదామణి పరమ విలాసంగా నిరతిశయ పరమానంద పారావారంగా విరాజిల్లుతూ అనంత చిద్రూపులైన ఆనంద పురుషులతో అధిష్ఠించబడి ఉంటుంది. దాని మధ్యలో సుదర్శన మహాచక్రం ఉంటుంది. అది పాపాల నుంచి తరింపజేసేది. పవిత్రమైన పురాతనమైన చరణాలు కలిగింది. పరమ పవిత్రాలైన ఆ చరణాల వల్ల పాపాలనే శత్రువుల్ని జయించవచ్చు. దాన్ని చరణలోకం అంటారు. పవిత్రమైనది, దివ్యకాంతితో ప్రకాశించేది, తేజస్సు కలిగింది, అమృతధారల్ని పితికేది అయిన ఆ చరణలోకం, ఆ దివ్యలోకం మాకు పాండిత్యాన్ని ప్రసాదించుగాక. 10,000 ఆకులతో ఉన్నది, 10,000 సమిష్టి ఆకారం కలది, నిరతిశయ విక్రమ విలాసం కలిగింది, అనంతమైన దివ్యాయుధాల దివ్యశక్తి సమిష్టి రూపమైనది, శ్రీ మహావిష్ణువు అనర్గళ ప్రతాప విగ్రహమైనది, ఆయుతాయుత కోటి యోజనాల విస్తీర్ణంతో ఉన్నది, అనంత జ్వాలాజాలాలతో అలంకరించబడింది, సమస్త దివ్యమంగళాలకి ఆది కారణమైనది, అనంత దివ్య తీర్థాలకు నిజమందిరమైనది ఆ చక్రం. ఈ విధంగా సుదర్శన చక్రం దివ్యంగా ప్రకాశిస్తుంది. ఆ చక్రం నాభిమండల స్థానంలో నిరతిశయ ఆనంద దివ్య తేజోరాశి ఒకటి కనిపిస్తుంది. ఆ తేజోరాశి మధ్యలో సహస్రారం అనే ఒక చక్రం ప్రకాశిస్తుంది. అది అఖండ దివ్య తేజో మండలాకారమైనది, పరమానంద సౌదామణి నిచయోజ్వాలమైనది. అలాంటి ఆ చక్రం అభ్యంతర స్థానంలో షట్చతార అనగా 600 ఆకుల చక్రం ఉంటుంది. అది అపరిమితమైన తేజస్సుతో విజ్ఞాన గణరూపమైనది. దాని మధ్యలో త్రిసార చక్రం అనగా 300 ఆకులు కలిగిన చక్రం ప్రకాశిస్తూ ఉంటుంది. అది పరమ కళ్యాణ గుణ విశేషాలతో అనంత చిదాదిత్య సమిష్టి రూపమైనది. దాని మధ్యలో సతార చక్రం అనగా 100 ఆకులతో మరో చక్రం ఉంటుంది. అది పరమతేజో మండల విశేషం కలిగింది. దాని మధ్యలో షట్చార చక్రం అనగా 60 ఆకుల చక్రం మరొకటి ఉంది. అది బ్రహ్మతేజో విలాస విశేషం కలిగింది. దాని మధ్యలో షట్కోణ చక్రం అనగా 6 కోణాల చక్రం భాసిస్తూ ఉంటుంది. అది అపరిచ్ఛిన్న అనంత దివ్య తేజోరాశి ఆకారంతో ఉంటుంది. దాని మధ్యలో మహానంద పదం భాషిస్తూ ఉంటుంది. దాని కర్ణికలో సూర్య చంద్ర అగ్ని మండలాలు చిన్మయాలు ప్రజ్వరిల్లుతుంటాయి. అక్కడ నిరతిశయ దివ్య తేజోరాశి కనబడుతూ ఉంటుంది. దాని అభ్యంతర స్థానంలో అనగా లోపల ఒక్కసారి ఉదయించిన అనంతకోటి సూర్యప్రకాశం కలిగిన సుదర్శన పురుషుడు విరాజిల్లుతుంటాడు. ఆ సుదర్శన పురుషుడు మరెవరో కాదు, ఆ శ్రీ మహావిష్ణువే. ఆ సుదర్శనుడు శ్రీ మహావిష్ణువుకి చెందిన సమస్త ఆభరణాలని చిహ్నాలని కలిగి ఉంటాడు. ఈ సుదర్శన పురుషుడిని ఉపాసకుడు ధ్యానించి వివిధోపచారాలతో ఆయన్ని సేవించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తాను కూడా ఆయనతో పూజించబడి ఆయన ఆజ్ఞ తీసుకుని పైపైకి వెళతాడు. అలా వెళ్ళిన అతడు అక్కడి పరమానందమయాలైన అనంత వైకుంఠాలని చూసి పరమానందాన్ని పొందుతాడు. ఆ తరువాత వివిధ విచిత్ర అనంత చిద్విలాస విభూతి విశేషాలని అతిక్రమించి అనంత పరమానంద విభూతి సమిష్టి విశేషాల్ని నిరతిశయానంద సముద్రాల్ని దాటిన ఉపాసకుడు క్రమంగా అద్వైత సంస్థానాన్ని చేరుకుంటాడు. ఆ అద్వైత సంస్థానం ఎలా ఉంటుందంటే అది అఖండానంద స్వరూపమైనది, అనిర్వాచ్యమైనది. ఇంకా అది అమిత బోధసాగరం, అమితానంద సముద్రం, విజాతీయ విశేషరహితం, సజాతీయ విశేషరహితం, నిరవయవం, నిరాధారం, నిర్వికారం, నిరంజనంగా ఉంటుంది. ఆ దివ్య సంస్థానం అనంత బ్రహ్మానంద సమిష్టి కందంగా పరమచిద్విలాస
సమిష్టి ఆకారంగా, నిర్మలంగా, నిరవజ్యంగా, నిరాశ్రయంగా, అతి నిర్మల అనంతకోటి ప్రకాశైక స్ఫుటలింగంగా, అనంత ఉపనిషత్ అర్ధస్వరూపంగా, అఖిల ప్రమాణాలకు అతీతంగా ఉంటుంది. ఇంకా ఆ అద్వైత సంస్థానం ఎలా ఉంటుందంటే అది ఆవాజ్మానస గోచరంగా, నిత్యముక్త స్వరూపంగా, అనాధారంగా, ఆది మధ్యాంత శూన్యంగా ఉంటుంది. కైవల్యం, పరమశాంతం, సూక్ష్మం కన్నా సూక్ష్మాంతరం, మహత్తు కన్నా మహత్తరం, అమితానంద విశేష శుద్ధ బోధానంద విభూతి విశేషం కలిగింది. ఇంకా అది అనంత ఆనంద విభూతి విశేష సమిష్టి రూపంగా, అక్షరంగా, అనిర్దేశ్యంగా, అచలం, ధ్రువంగా, లోపల వెలుపల వ్యాపించబడి పరిపూర్ణమైన యోగుల చేత వెతకబడేది, దేశకాల వస్తువుల వల్ల పరిచ్ఛిన్నం కానిది, నిరంతరం అభినవమైనది, నిత్య పరిపూర్ణమైనది, అఖండానందామృత విశేషం, శాశ్వతం, పరమపదం, నిరతిశయానందానంత తటిత్ పర్వతాకారం కలిగింది, అద్వితీయమైన స్వయం ప్రకాశంతో ఎల్లప్పుడూ ప్రకాశించేది, పరమానంద లక్షణ అపరిచ్ఛిన్న అనంత పరంజ్యోతిగా శాశ్వతంగా అది ప్రకాశిస్తుంది. ఆ ఆదిత్య ప్రకాశం మధ్యలో అమితానంద చిద్రూపం అనే ఒక పర్వతం అఖండానంద విశేషంగా ఉంది. అది బోధానంద మహోజ్వాలమై, నిత్యమంగళ మందిరమై, చిన్మదన విర్భూతమైన చిచ్చారమైన అనంతానంద ప్రవాహాలతో అలంకరించబడి నిరతిశయానంద పారావార ఆకారమైనదిగా ఉంటుంది. ఇంకా అది నిరుపమ, నిజ, నిరవజ్య, నిరతిశయ, నిరవధిక తేజోరాశి విశేషంగా నిరతిశయానంద సహస్రాకారాలతో అలంకరించబడి ఉంటుంది. అలాగే శుద్ధ బోధ సౌధాల వరుసతో కూడా అలంకరించబడి చిదానందమయ అనంత దివ్యధామాలతో శోభిస్తూ ఉంటుంది. అమితమైన పుష్పవర్షాలతో అంతటా వ్యాపించింది. ఈ విధంగా వ్యాపించినదే త్రిపాద విభూతి వైకుంఠం. అదే పరమ కైవల్యం, అదే అబాధిత పరమతత్వం, అదే అనంత్ ఉపనిషత్ గమ్యం. ముముక్షువుల చేత, సకల యోగుల చేత కోరబడేది అదే. ఆనంద ఘనం, శుద్ధబోధ ఘన విశేషం, అఖండ ఆనంద బ్రహ్మ చైతన్యాది దేవతా స్వరూపం, సర్వాధిష్టానం, అద్వయ పరబ్రహ్మ విహార మండలం, నిరతిశయ ఆనంద తేజో మండలం, అద్వైత పరమానంద లక్షణుడైన ఆ పరబ్రహ్మ నివసించే పరమాధిష్టాన మండలం, నిరతిశయ పరమానంద పరమమూర్తి విశేష మండలం, అనంత పరమమూర్తి సమిష్టి మండలం, నిరతిశయ పరమానంద లక్షణ పరబ్రహ్మ యొక్క పరమమూర్తి పరమతత్వ విలాస విశేష మండలం కూడా ఆ త్రిపాద విభూతి వైకుంఠమే. ఇంకా ఆ వైకుంఠం ఎలాంటిదంటే అది బోధానందమయ అనంత పరమ విలాస విభూతి విశేష సమిష్టి మండలం, అనంత చిద్విలాస విభూతి విశేష సమిష్టి మండలం, అఖండ శుద్ధ చైతన్య నిజమూర్తి విశేష విగ్రహాలు ఉన్న పవిత్ర స్థలం, అనంత శుద్ధ బోధ విశేష విగ్రహం కలిగింది, అనంత ఆనందామృత సమిష్టి ఆకారం, అనంత బోధాచలంతో అధిష్ఠించబడింది, నిరతిశయానంద పరమమంగళ విశేష సమిష్టి ఆకారం, అఖండాద్వైత పరమానంద లక్షణ బ్రహ్మకు చెందిన పరమమూర్తి, పరమతేజ పుంజపిండ విశేషం, చిద్రూప ఆదిత్య మండలంగా ప్రకాశించేది. ఇంకా అది ద్వాత్రింశత్ అనగా 32 వ్యూహ భేదాలతో ఉంటుంది. ఆ 32 వ్యూహాలు ఏవంటే, ఒకటి కేశవాది చతుర్వంశతి అనగా 24 మంత్రాలు, సుదర్శనాది న్యాస మంత్రాలు, సుదర్శనాది యంత్రోద్ధారం, అనంత గరుడ విశ్వక్షేణుల నిరతిశయానందాలు, ఆనంద వ్యూహం మధ్యలో సహస్రకోటి యోజనాలతో ఉన్నతమైన చిన్మయ ప్రసాదాలు, బ్రహ్మానందమయాలైన విమానకోటులు కలిగిన అది అతి మంగళమైనది, అనంత ఉపనిషత్ అర్ధారామజాల సంకులమైనది, సాధహంసల కుజితాలతో అతి మనోహరంగా ఉంటుంది, ఆనందమయాలైన అనంత శిఖరాలతో అలంకరించబడి చిదానంద రస నిర్భారాలతో అభివ్యాప్తమైన అది దివ్య తేజోరాశి మధ్యలో ఉన్నది. ఆ వైకుంఠం అనంతానంద ఆచార్య సాగరం, దాని మధ్యస్థానం అనంతకోటి సూర్యకాంతులతో ప్రకాశిస్తుంది. అది నిరతిశయానంద లక్షణమైనది, ప్రణవాక్య అనగా ఓంకార విమానాలతో ప్రకాశిస్తుంటుంది, ఆనందమయాలైన శతకోటి శిఖరాలతో సముజ్ఞలంగా జ్వలిస్తుంది. దాని మధ్యలో ఉన్న బోధానందమనే పర్వతం మీద అష్టాక్షరి మంటపం ఒకటి ప్రకాశిస్తూ ఉంటుంది. దాని మధ్యలో చిదానందమయమైన ఒక వేదిక ఆనందవన భూషితంగా ఉంటుంది. దానిపైన నిరతిశయమైన ఆనంద తేజోరాశి ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ రాశి మధ్యలో అష్టాక్షరి పద్మ విభూషితమైన ఒక చిన్మయాసనం విరాజిల్లుతూ ఉంటుంది.
అదే ప్రణవం. ఆ ప్రణవం కర్ణికలో సూర్య చంద్ర అగ్ని మండలాలు చిన్మయాలుగా ప్రకాశిస్తుంటాయి. అందులో అఖండానంద తేజోరాశి మరొకటుంది. దాని అంతర్భాగంలో పరమ మంగళాకారమైన అనంతాసనం, దాని మీద ఒక మహామంత్రం దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అది సమస్త బ్రహ్మ తేజోరాశి సమిష్టి రూపం. ఇంకా అది చిత్స్వరూపం, నిరంజనం, పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మకు చెందిన పరమరహస్య కైవల్యమైన ఆ మహాయంత్రం పరమ వైకుంఠ నారాయణ మంత్రంతో విరాజిల్లుతూ ఉంటుంది. దాని స్వరూపం ఎలా ఉంటుందంటే, ఆచార్యుడు నారాయణ స్వరూప మహాయంత్రం గురించి వివరించి చెబుతున్నాడు. ఆ మహాయంత్రంలో ముందు షట్కోణ చక్రం, దాని మధ్యలో 6 దళాల పద్మం, దాని కర్ణికలో ప్రణవం, ఆ ప్రణవం మధ్యలో నారాయణ బీజం అనేది ఉంటుంది. అది సాధ్యగర్భితమైనది. మమ సర్వాభీష్ట సిద్ధిం కురు కురు స్వాహ అనేది మంత్రం. ఆ పద్మదళాలలో విష్ణు నృసింహ షడాక్షర మంత్రాలు 1 ఓం నమో విష్ణువే, 2 ఐం క్లీం శ్రీం హ్రీం క్రౌం షట్ అనేవి ఉంటాయి. ఆ దళాల కపోలాలలో రామకృష్ణ షడక్షర మంత్రాలు 1 రాం రామాయ నమః, 2 క్లీం కృష్ణాయ నమః అని ఉంటాయి. యంత్రంలోని 6 కోణాలలో శ్రీ సుదర్శన షడక్షర మంత్రం సహస్రార హూం ఫట్ అని ఉంటుంది. ఆ షట్కోణ కపోలాలలో ప్రణవంతో కూడిన శివ పంచాక్షరి మంత్రం ఓం నమశివాయ అని ఉంటుంది. దానికి వెలుపల ప్రణవమాలాయుక్తమైన వృత్తం, ఆ వృత్తానికి బయట ఒక అష్టదళ పద్మం ఉంటాయి. ఆ పద్మంలోని దళాలలో శ్రీనారాయణుడు నృసింహ అష్టాక్షరి మంత్రాలు 1 ఓం నమో నారాయణాయ, 2 జయ జయ నృసింహ అని ఉంటాయి. ఇక ఆ పద్మదళాల సంధి ప్రదేశాలలో శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీకర అష్టాక్షర మంత్రాలు 1 శ్రీరామాయ హూం ఫట్ స్వాహ, 2 క్లీం దామోదరాయ నమః, 3 ఉత్తిష్ట శ్రీకర స్వాహ అని ఉంటాయి. దానికి వెలుపల తిరిగి మరొక ప్రణవమూలాయుక్తమైన వృత్తం, దానికి వెలుపల 9 దళాలతో ఒక పద్మం ఉంటాయి. ఆ 9 దళాలలో వరుసగా రామ కృష్ణ యహగ్రీవ నవాక్షర మంత్రాలు 1 ఓం రామచంద్రాయ నమః, 2 క్లీం కృష్ణాయ గోవిందాయ క్లీం, 3 హ్రౌం యహగ్రీవాయ నమో హ్రౌం అని ఉంటాయి. ఇక ఆ దళ కపోల ప్రాంతంలో శ్రీ దక్షిణామూర్తి నవాక్షర మంత్రం 1 ఓం దక్షిణామూర్తిరీశ్వరోం అని ఉంటుంది. దళ కపోలాలకి వెలుపల నారాయణ బీజం అంతో కూడిన ఒక వృత్తం, ఆ వృత్తానికి వెలుపల 10 దళాలతో మరో పద్మం ఉంటుంది. ఆ పద్మంలోని 10 దళాలలో శ్రీరామ, శ్రీకృష్ణ దశాక్షర మంత్రాలు 1 హూం జానకీ వల్లభాయ స్వాహ, 2 గోపీజన వల్లభాయ స్వాహ అని ఉంటాయి. ఆ దళాల సంధి ప్రదేశాలలో నృసింహమాలా మంత్రం ఓం నమో భగవతే శ్రీ మహానృసింహాయ కరాళ దంష్ట్ర వరదనాయ మమ విఘ్నాన్ పచపచ స్వాహ అని ఉంటుంది. దాని వెలుపల శ్రీ నృసింహ ఏకాక్షర మంత్రం క్షౌంతో కూడిన వృత్తం ఉంటుంది. దానికి వెలుపల 12 దళాలతో మరొక పద్మం ఉంటుంది. ఆ దళాలలో శ్రీనారాయణ వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రాలు 1 ఓం నమో భగవతే నారాయణాయ, 2 ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఉంటాయి. ఆ ద్వాదశ దళాల కపోలాల ప్రాంతంలో శ్రీ మహావిష్ణువు, శ్రీరామ, శ్రీకృష్ణ ద్వాదశాక్షర మంత్రాలు 1 ఓం నమో భగవతే మహావిష్ణువే, 2 ఓం హ్రీం భరతానుగ్రజను క్లీం స్వాహ, 3 శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ నమః అని ఉంటాయి. వాటికి వెలుపల జగన్మనోహర బీజమైన క్లీంతో ఒక వృత్తం ఉంటుంది. ఆ వృత్తానికి బయట 14 దళాల పద్మం ఒకటి ఉంటుంది. ఆ పద్మదళాలలో లక్ష్మీనారాయణ యహగ్రీవ గోపాల దదివామన మంత్రాలు 1 ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః అని, 2 ఓం సమస్సర్వకోటి సర్వ విద్యారాజాయ, 3 క్లీం కృష్ణాయ గోపాల చూడామణియే స్వాహ, 4 ఓం నమో భగవతే వామనాయ ఓం అని ఉంటాయి. ఆ పద్మదళాల సంధి ప్రాంతంలో శ్రీ అన్నపూర్ణేశ్వరి మంత్రం హ్రీం పద్మావచ్చన్నపూర్ణే మహేశ్వరి స్వాహ అని ఉంటుంది. దానికి వెలుపల ప్రణవ అనగా ఓం మూలాయుక్తమైన ఒక వృత్తం ఉంటుంది. ఆ వృత్తానికి బయట 16 దళాలతో ఒక విశాలమైన పద్మం, ఆ పద్మదళాల మీద శ్రీకృష్ణ శ్రీ సుదర్శన షోడాక్షర మంత్రాలు ఓం నమో భగవతే రుక్మిణీ వల్లభాయ స్వాహ, 2 ఓం నమో భగవతే మహాసుదర్శనాయ హూం ఫట్ అని ఉంటాయి.
ఆ పద్మంలోని దళాల సంధి ప్రదేశాల్లో స్వరాలు అనగా అచ్చులు సుదర్శన మాలా మంత్రం. ఒకటి అం ఆం, ఇం ఈం, ఉం ఊం, రుం రూం, అం అహ. రెండు సుదర్శన మహాచక్రాయ దీప్తరూపాయ సర్వతో మాం రక్ష రక్ష సహస్రార హూం ఫట్ స్వాహ అని ఉంటాయి. దానికి బయట వరాహ బీజం హూంతో కూడిన ఒక వృత్తం ఉంటుంది. దానికి బయట 18 దళాలతో ఒక పద్మం. ఆ పద్మంలోని దళాలలో శ్రీకృష్ణ వామన అష్టదశాక్షర మంత్రాలైన ఒకటి క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ, రెండు ఓం నమో విష్ణవే సురపతియే మహాబలాయ స్వాహ అనేవి ఉంటాయి. ఆ దళాల కపోల ప్రాంతంలో గరుడ పంచాక్షర గరుడ మాలా మంత్రాలైన ఒకటి క్షిపవోగం స్వాహ, రెండు ఓం నమః పక్షిరాజాయ సర్వ విషభూత రక్షః కృత్యాది భేదనాయ సర్వేష్ణ సాధకాయ స్వాహ అనేవి ఉంటాయి. దానికి వెలుపల మాయాబీజమైన హ్రీంతో ఒక వృత్తం ఉంటుంది. ఆ వృత్తానికి బయట మరో అష్టదళ పద్మం ఉంటుంది. ఆ పద్మదళాలలో శ్రీకృష్ణ శ్రీవామన అష్టాక్షర మంత్రాలైన ఓం నమో దామోదరాయ, రెండు ఓం వామనాయ నమ ఓం అనేవి ఉంటాయి. ఆ దళాల కపోల ప్రాంతంలో నీలకంఠ త్రయాక్షరి గరుడ పంచాక్షరి మంత్రాలైన ఒకటి ప్రేం హ్రీం టహ, రెండు శ్రీకంఠ, మూడు నమో అండజాయ అనేవి ఉంటాయి. దానికి వెలుపల మన్మథ బీజం క్లీంతో కూడిన వృత్తం ఉంటుంది. ఆ వృత్తానికి వెలుపల 24 దళాలతో ఒక మహాపద్మం ఉంటుంది. ఆ పద్మదళాలలో శరణాగత నారాయణ మంత్రం, నారాయణ యహగ్రీవ గాయత్రి మంత్రాలైన ఒకటి శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపజ్యే, రెండు శ్రీమతే నారాయణాయ నమః అనే మంత్రాలు 2 సార్లు, మూడు నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్, నాలుగు వాగీశ్వరాయ విద్మహే యహగ్రీవాయ ధీమహే తన్నో హగం స్వాహ ప్రచోదయాత్ అనేవి ఉంటాయి. ఆ దళాల కపోల ప్రదేశాలలో నృసింహ సుదర్శన బ్రహ్మగాయత్రి మంత్రాలైన ఒకటి వజ్రనకాయ విద్మహే తీక్ష్ణ దంష్ట్రాయ ధీమహే తన్నో నారాయణాయ ప్రచోదయాత్, రెండు సుదర్శనాయ విద్మహే హేతి రాజాయ ధీమహి తన్నోచక్ర ప్రచోదయాత్, మూడు తత్సవితుర్వరేరణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అనేవి ఉంటాయి. దానికి వెలుపల శ్రీ యహగ్రీవ ఏకాక్షర మంత్రం హౌస్సంతో కూడిన ఒక వృత్తం ఉంటుంది. ఆ వృత్తానికి వెలుపల 32 దళాల పద్మం ఒకటి ఉంటుంది. ఆ మహాపద్మం దళాలలో శ్రీ నృసింహ శ్రీ యహగ్రీవ అనుష్టబ్ మంత్రాలైన ఒకటి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం, రెండు ఋగ్యజుస్సామరూపాయ వేదహరణ కర్మణే ప్రణవోద్గీత వసుషే మహేశ్వర శిరసే నమః అనేవి ఉంటాయి. వాటికి వెలుపల ఆ దళాల కపోల ప్రాంతంలో రామకృష్ణ అనుష్టబ్ మంత్రాలైన ఒకటి రామభద్ర మహేశ్వాస రఘువీర నృపసత్తమ బోధసాన్యాంతాస్మకం రక్షాం దేహి శ్రియం చ తే, రెండు దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః అనేవి ఉంటాయి. దానికి వెలుపల ప్రణవ అగ్ని బీజంతో కలిపిన ఓం రం ఓం వృత్తం ఒకటి ఉంటుంది. ఆ వృత్తానికి బయట 36 దళాల పద్మం ఒకటి ఉంటుంది. ఆ పద్మదళాలలో శ్రీ యహగ్రీవ షట్త్రింశదక్షర అనగా 36 అష్టత్రింశదక్షర మంత్రాలైన ఒకటి అంశః విశ్వోత్తీర్ణ రూపాయ చిన్మయానంద రూపిణే తుభ్యం నమో యహగ్రీవ విద్యారాజాయ విష్ణువే, రెండు సోహం యోచ్చో యో నమో భగవతే యహగ్రీవాయ సర్వ వాగేశ్వరాయ సర్వ వేదమయాయ సర్వ విద్యాం దేహిమే స్వాహ అనేవి ఉంటాయి. ఇక ఆ పద్మదళాల కపోలాల స్థానంలో ప్రణవాది నమోంతాలు చతుర్యంతాలు అయిన కేశవాది చతుర్వింశతి అనగా 24 మంత్రాలు ఉంటాయి. మిగిలిన 12 స్థానాల్లో శ్రీరామకృష్ణ గాయత్రీ ద్వయ వర్ణ చతుష్టయం ఒక్కో స్థానంలో ఉంటాయి. ఇక్కడ ఓం కేశవాయ నమః నుంచి శ్రీకృష్ణాయ నమః వరకు పైన మూలంలో తెలిపిన మంత్రాలు, తరువాత ఒకటి రామగాయత్రి దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్, రెండు కృష్ణ గాయత్రి దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణః ప్రచోదయాత్ అనే మంత్రాలు ఉంటాయి. వీటికి వెలుపల ప్రణవ సంపుటితమైన అంకుల బీజయుక్తమైన ఓం క్రోం ఓం అనే మంత్రంతో ఒక వృత్తం ఉంటుంది.
ఆ వృత్తానికి వెలుపల మరో వృత్తం, దాని మధ్యలో అంతరాళంతో కూడిన ద్వాదశ అనగా 12 కుక్షి స్థానాలు, వాటిలో కౌస్తుభ వనమాల, శ్రీవత్స, సుదర్శన, గరుడ, పద్మధ్వజ, అనంత, వర్ణ, గద, శంఖ, నందకాది మంత్రాలు, ప్రణవాది నమోంతాలు చతుర్యాంతాలుగా క్రమంగా ఓం కౌస్తుభాయ నమః నుంచి ఓం నందకాయ నమః దాకా ఉంటాయి. వీటి మధ్యలో ఓం విశ్వక్షేణాయ నమః నుంచి ఓం సహస్రోల్కాయ స్వాహ అనే మంత్రాలు ఉంటాయి. దానికి బయట ప్రణవ అనగా ఓం సంపుటిత గరుడ పంచాక్షరి, ఓం క్షిప ఓం స్వాహ మంత్రంతో కూడిన వృత్తం ఉంటుంది. అది అంతరాళాలతో కూడిన ద్వాదశ అనగా 12 వజ్రాలతో అలంకరించబడింది. ఆ వజ్రాలలో ఓం పద్మనిధయే నమః నుంచి ఓం వైకుంఠ నిధయే నమః వరకు మంత్రాలుంటాయి. ఆ పద్మం సంధి స్థానాలలో ఓం విద్యాకల్పక తరవే నమః నుంచి పద్మకల్పక తరవే నమః అనే మంత్రాలుంటాయి. ఆ సంధి స్థానాల బయట శివగాయత్రి, పరబ్రహ్మ మంత్రాలైన 1 తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్రః ప్రచోదయాత్, 2 శ్రీమన్నారాయణో జ్యోతిరాత్మ నారాయణః పరః, 1 నారాయణం పరం బ్రహ్మ నారాయణ నమోస్తుతే అనే వాటితో వృత్తాకారం ఉంటుంది. దానికి వెలుపల ప్రణవ అనగా ఓం సంపుటిత శ్రీబీజం అనగా ఓం శ్రీం ఓంతో కూడిన వృత్తం మరొకటి ఉంటుంది. దానికి బయట చత్వారింశ అనగా 24 దళాలతో మరో పద్మం ఉంటుంది. దాని దళాలలో వ్యాహృతి శిరస్సంపుటితమైన వేదగాయత్రి 4 పాదాలు, సూర్యుడు అష్టాక్షరి మంత్రాలు అయిన 1 ఓం భోహ ఓం భువః నుంచి ప్రచోదయాత్ వరకు, ఓం సరోరజ శేషావదోం, ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువ సరోం, 2 ఓం మృణిసూర్య ఆదిత్యాయ అనేవి ఉంటాయి. ఆ దళాల సంధి ప్రాంతాలలో ప్రణవ శ్రీ బీజ అనగా ఓం శ్రీం ఓం సంపుటిత భూచక్రం ఒకటి ఉంటుంది. ఆ భూచక్రం లోపల 4 దిక్కుల్లో హంస సోహం మంత్రాలు ప్రణవ బీజ సంపుటితంగా, దానితో పాటు నారాయణాస్త్ర మంత్రం 1 ఓం హంస సోహం ఓం, 2 ఓం నమో నారాయణాయ హుం ఫట్ అనేవి ఉంటాయి. దానికి వెలుపల ప్రణవ అనగా ఓం మాలా సంయుక్తంగా ఒక వృత్తం ఉంటుంది. ఆ వృత్తానికి వెలుపల పంచాశీద్దళ పద్మం ఒకటి ఉంటుంది, అనగా 85 దళాలు. ఆ దళాలలో మాతృకా పంచదశాక్షర మాల లకారం లేకుండా ఉంటుంది. ఆ దళాల సంధి ప్రాంతాల్లో ప్రణవశ్రీ బీజం సంపుటితంగా శ్రీరామ శ్రీకృష్ణ మాలా మంత్రాలైన 1 ఓం శ్రీం ఓం నమో భగవతే రఘునందనాయ రక్షోఘ్న విశదాయ మధుర ప్రసన్న వదనాయ అమిత తేజసే బలాయ రామాయ విష్ణవే నమః, 2 ఓం శ్రీం ఓం నమః కృష్ణాయ దేవకీపుత్రాయ వాసుదేవాయ నిగళచ్ఛేదనాయ సర్వలోకాధిపతియే సర్వజగన్మోహనాయ విష్ణవే కామితార్థాయ స్వాహ ఓం శ్రీం ఓం అనేవి ఉంటాయి. దానికి వెలుపల అష్టశూలాంకితమైన ఒక భూచక్రం ఉంటుంది. అందులో ప్రణవ సంపుటిత మహానీలకంఠ మంత్రాలైన 1 ఓం నమో నీలకంఠాయ ఓం అని శూలాగ్రాలలో లోకపాల మంత్రాలుంటాయి. ఈ లోకపాల మంత్రాలు ప్రణవాది నమోంతాలుగా చతుర్యంతాలుగా క్రమంగా ఓం ఇంద్రాయ నమః నుంచి ఓం ఈశానాయ నమః వరకు ఉంటాయి. దానికి వెలుపల ప్రణవ అనగా ఓం మాలాయుక్తంగా ఒక వృత్తం ఉంటుంది. దాని వెలుపల ఒక భూ పురచతుష్టయం 4 ద్వారాలతో ఉంటుంది. చక్రకోణాలు 4 మహావజ్ర విభూషితాలుగా ఉంటాయి. ఆ వజ్రాలలో ప్రణవ శ్రీ బీజ సంపుటిత అమృత బీజద్వయం ఓం శ్రీం వం వం శ్రీం ఓం ఉంటాయి. దానికి వెలుపల భూపర వీధిలో ఓం ఆధార సఖ్యై నమః నుంచి పృథివ్యై నమః వరకు, మధ్య భూపర వీధిలో ఓం క్షీరసముద్రాయ నమః నుంచి ఓం రత్నసింహాసనాయ నమః వరకు, మొదటి భూపర వీధిలో ఓం ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్య అజ్ఞాన అవైరాగ్య అనైశ్వర్య సత్వరజస్తమో మాయా విద్యానంత పద్మాలు క్రమంగా నమోంత చతుర్యంతాలు ఉంటాయి. దాని బయట వీధిలో విమల ఉత్కర్షిణి జ్ఞాన క్రియాయోగాలు ప్రహ్వి సత్య ఈశానులు ప్రణవాది నమోంతాలు చతుర్యంతాలుగా, అనగా ముందు ఓం చివర నమః, అంతర్వృత్తంలోని వీధిలో ఓం అనుగ్రహయై నమః నుంచి ఓం పీఠాత్మనే నమః వరకు ఉంటాయి. ఇక ఆ వృత్తావకాశాలలో బీజం, ప్రాణం, శక్తి, దృష్టి, వశ్యాధికాలు, మంత్రగాయత్రి, యంత్రగాయత్రి, ప్రాణ ప్రతిష్టాపన మంత్రం,
పంచభూత దిక్పాలక బీజాలు, 10 యంత్రాంగాలు, మూలమంత్ర, మాలమంత్ర, కవచ, దిగ్బంధన మంత్రాలు ఉంటాయి. అనగా వీటిని లిఖించాలి. ఇలాంటి యంత్రమే మహాయంత్రమయమైనదిగా చెప్పబడుతుంది. ఈ మహాయంత్రాన్ని షోడశోపచారాలతో పూజించి, జపహోమాలతో అర్చించి, ఈ యంత్రం శుద్ధ తేజోమయమై, సకల శత్రుభయంకరమై, సమస్త దురితక్షితమై శోభిస్తుంది. అది సర్వాభీష్టాల్ని తీర్చి సాయుధ్యముక్తిని ప్రసాదిస్తుంది. ఇలా శ్రీ వైకుంఠనారాయణ యంత్రం ప్రకాశిస్తుంది. దానిపైన నిరతిశయానంద తేజోరాశి ఒకటి ఉంది. ఆ రాశి మధ్యలో ఆసీనుడై అవాగోచారమైనవాడు, చిచ్చరా విర్భుతానందుడు, బోధానంద స్వరూపుడు, నిరతిశయ సౌందర్య పారావారుడు, తురీయ స్వరూపుడు, తుర్యాతీతుడు, అద్వైత పరమానందుడు, లావణ్యవాహిని కల్లోల తటద్భానుడు, దివ్యమంగళ విగ్రహుడు, మూర్తిమంతాలైన పరమమంగళాల చేత సేవించబడేవాడు, చిదానందమయుడు, అనంతకోటి రవిప్రకాశాలైన అనంత విభూషణాలతో అలంకరించబడినవాడు, సుదర్శన, పాంచజన్య, పద్మ, గద, ఖడ్గ, సార్య, ముసల, పరిఘాది చిన్మయాలు, మూర్తిమంతాలైన అనేక ఆయుధ గణాలతో సేవించబడేవాడు, శ్రీవత్స కౌస్తభ వనమాలలతో చిహ్నితమైన వక్షస్థలం కలిగినవాడు, బ్రహ్మకల్ప వనంలో అమృత పుష్ప వర్షంతో ఎప్పుడూ ఆనందపడేవాడు, బ్రహ్మానంద రస నిర్భరులైన అసంఖ్యాకుల చేత పొగడబడే అతిమంగళకరుడు, 10,000 పడగల ఆదిశేషుడి విశాల ఛత్రఛాయతో శోభిస్తున్నవాడు, ఆ పడగల మీద ఉన్న కాంతివంతమైన మణులతో ప్రకాశింపజేయబడ్డ విగ్రహం కలవాడు, నిరతిశయ బ్రహ్మగంధ స్వరూపుడు, నిరతిశయ బ్రహ్మగంధ విశేషాకారుడు, అనంత బ్రహ్మ గంధాకార సమిష్టి విశేషుడు, అనంతానంద తులసీమాలలతో అలంకరించబడినవాడు, చిదానందమయ అనంత పుష్పమాలికలతో విరాజిల్లేవాడు, తేజ ప్రవాహ తరంగాల చేత దాని పరంపరల చేత ప్రజ్వరిల్లేవాడు, నిరతిశయ అనంత కాంతి విశేష వార్తల చేత నిరంతరం ప్రకాశించేవాడు, బోధానందమయ అనంత దూప దీపావళులతో శోభించేవాడు, నిరతిశయానంద చామర విశేషాలతో సేవించబడేవాడు, నిరంతరం నిరుపమ నిరతిశయ ఉత్కట జ్ఞానానంద అనంత గుచ్చ ఫలాలతో అలంకరించబడినవాడు, చిన్మయానంద దివ్య విమాన ఛత్రధ్వజ పంక్తుల చేత విరాజిల్లేవాడు, పరమమంగళ అనంత దివ్య తేజస్సులతో ఎప్పుడూ ప్రకాశించేవాడు, వాగోచరం కాని అనంత తేజోరాశిలో అంతర్గతంగా ఉన్నవాడు, అర్ధమాత్రాత్ముడు, తుర్యధ్వన్యాత్మకుడు, తుర్యాతీతుడు, అవాచ్యుడు, నాదబిందు కళాది ఆత్మస్వరూపుడు, ఇలా అనంతాకారంగా ఉన్న నిర్ఘనుడు, నిష్క్రియుడు, నిర్మలుడు, నిరవధ్యుడు, నిరంజనుడు, నిరాకారుడు, నిరాశ్రయుడు, నిరతిశయ అద్వైత పరమానంద లక్షణుడు అయిన శ్రీ ఆదినారాయణుని ధ్యానించాలి. అష్టమోధ్యాయ ఉత్తరకాండ. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుని ఇలా అడిగాడు, ఓ భగవాన్, శుద్ధ అద్వైత పరమానంద లక్షణుడివి పరబ్రహ్మవి అయిన నీకు విరుద్ధ వైకుంఠ ప్రసాద ప్రాకార విమానాది అనంత వస్తు భేదం ఎలా కలుగుతుంది అని ప్రశ్నించగా శ్రీహరి ఇలా సమాధానం చెబుతున్నాడు. పితామహ, శుద్ధంగా ఉన్న బంగారానికి కంకణాలు, కిరీటాలు, భుజకీర్తులు మొదలైన బంగారు ఆభరణాలకి భేదం ఉన్నట్టే సముద్రంలోని నీళ్లకి, అందులోని సూక్ష్మమైన అలలకి, నురుగు, బుడగలు, వడగళ్ళు, ఉప్పురాళ్ళు మొదలైన వాటికి భేదం ఉన్నట్టే అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మనైన నాకు సర్వాద్వైతం ఉపపన్నం అవుతుంది. ఈ సర్వం నా స్వరూపమే, నాకన్నా వేరైనది ఏదీ లేదు అని చెప్పాడు. అది విని పితామహుడు తిరిగి ఆయన్ని ఇలా అడిగాడు, భగవాన్, పరమ వైకుంఠం ఒక్కటే పరమ మోక్షధామంగా అంతటా వినబడుతోంది. అసలు అనంతమైన వైకుంఠాలు, అనంతమైన ఆనంద సముద్రాలు, అనంతమైన మూర్తులు ఉండటం ఎలా సాధ్యం అని ప్రశ్నించాడు. శ్రీహరి చెబుతున్నాడు, పితామహ, ఒక అవిద్యాపాదంలో ఆవరణాలతో కూడిన అనంతకోటి బ్రహ్మాండాలున్నాయని అంటారు కదా. వాటిలో ఒక్క అండంలోనే చాలా లోకాలు, చాలా వైకుంఠాలు, అనంత విభూతాలు ఉన్నాయి. అలాగే మిగిలిన అన్ని అండాలలో కూడా అనంత లోకాలు, అనంత వైకుంఠాలు ఉన్నాయని అందరి అభిప్రాయం. పాదాత్రయం గురించి ఇక చెప్పేదేముంది, అది నిరతిశయానంద ఆవిర్భావం కలిగింది. మోక్ష లక్షణం ఆ పాదత్రయంలో ఉంది కనుక పాదత్రయం మోక్షప్రదం. అదే పరమ వైకుంఠం, పరమ కైవల్యం. అందుకే శుద్ధ చిదానంద బ్రహ్మ విలాస ఆనందాలు, అనంత పరమానంద విభూతాలు, అనంత వైకుంఠాలు, అనంత పరమానంద సముద్రాలు ఉన్నవన్నది సత్యమే. అప్పుడు ఉపాసకుడు దగ్గరికి చేరి నారాయణుణ్ణి ధ్యానించి
ప్రదక్షిణ నమస్కారాలు చేసి వివిధోపచారాలతో ఆయన్ని పూజించి నిరతిశయ అద్వైత పరమానంద లక్షణుడైన ఆయన ఎదురుగా కూర్చొని అద్వైత యోగాన్ని పొంది సర్వాద్వైత పరమానంద లక్షణ అఖండ అమిత తేజోరాశి ఆకారాన్ని భావించి తాను స్వయంగా శుద్ధ బోధానందమయ అమృత నిరతశయానంద తేజోరాశి ఆకారాన్ని ధరించిన మహావాక్యార్థాన్ని స్మరిస్తూ బ్రహ్మను నేనయ్యాను, నేను బ్రహ్మనయ్యాను, బ్రహ్మే నేను, నేనే బ్రహ్మను, నేను నేనే, నన్ను నేను హోమం చేస్తున్నాను అని అంటూ అహం బ్రహ్మాస్మి అనే భావంతో పరమ తేజస్సుతో ఉండే నది పరమ తేజస్సుతో ఉన్న సముద్రంలో ప్రవేశించినట్టుగా పరమ తేజస్సుతో కూడిన సముద్ర తరంగాలు పరమ తేజస్సుతో ఉన్న మరో సముద్రంలోకి చేరినట్టుగా సచ్చిదాత్మోపాసకుడు సర్వ పరిపూర్ణ అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మ నారాయణుడు అయిన నాలో నేను సచ్చిదాత్మకుణ్ణి అజుణ్ణి పరిపూర్ణుణ్ణి అని అనుకుంటూ ప్రవేశిస్తాడు. ఆ తరువాత ఆ ఉపాసకుడు తరంగాలు లేని అద్వైత అపార నిరతిశయ సచ్చిదానంద సముద్రుడుగా మారుతాడు. ఎవడైతే ఈ మార్గాన్ని బాగా అనుసరిస్తాడో వాడు నారాయణుడే అవుతాడు. ఇందుకు సందేహమే లేదు. పూర్వం ఎంతోమంది ఈ మార్గాన్నే అనుసరించి సిద్ధి పొందారు. అప్పుడు శిష్యుడు తిరిగి గురువునిలా ప్రశ్నించాడు, భగవాన్, సాలంబ నిరాలంబ యోగాలు అంటే ఏమిటి? స్వామి చెబుతున్నాడు, కరచరణాది మూర్తి విశిష్టుడిని అనగా శ్రీహరిని మండలాది ఆలంబనం చేస్తే అది సాలంబ యోగం అవుతుంది. 2. సమస్త నామరూప కర్మలకి అతి దూరంగా సర్వకామాది అంతఃకరణ వృత్తి సాక్షిగా ఆ ఆలంబన శూన్యాన్ని భావన చేస్తే అది నిరలంబ యోగం అవుతుంది. ప్రశ్న, నిరాలంబ యోగాధికారి ఎలాంటివాడు? సమాధానం, ఏ పురుషుడు అమానిత్వాది లక్షణాలతో ఉపలక్షితుడిగా ఉంటాడో అతడే నిరాలంబానికి అధికారి. అసలు కార్యం ఒకటి ఉంది కనుక అధికారులైన వారికి అనాధికారులైన వారికి భక్తి యోగమే ప్రశస్తమైనది. ఈ భక్తి యోగం ఎలాంటి ఉపద్రవాలు లేనిది. భక్తి యోగం వల్ల ముక్తి అనాయాసంగా అచిరకాలంలోనే సాధకుడికి తత్వజ్ఞానం కలుగుతుంది. అది ఎలాగంటే భక్తవత్సలుడైన వాడు స్వయంగా మోక్షానికి కలిగే విఘ్నాలన్నిటినీ భక్తినిష్టలైన వారికి తొలగిస్తాడు. వారి అభీష్టాలన్నిటినీ తీరుస్తాడు. వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మాది దేవతలకైనా విష్ణుభక్తి లేకపోతే శతకోటి కల్పాలకైనా మోక్షం రాదు. ఎక్కడైనా కారణం లేకుండా కార్యం కలుగదు. కనుక నీవు కూడా అన్ని ఉపాయాలని వదిలిపెట్టి భక్తిని ఆశ్రయించు. భక్తినిష్టని కలిగి ఉండు. భక్తితోనే సకల సిద్ధులు సిద్ధిస్తాయి. భక్తితో సాధ్యం కానిదేదీ లేదు. ఇలాంటి గురోపదేశం విని సమస్త పరమతత్వాన్ని తెలుసుకొని అన్ని సంశయాలు పోగొట్టుకొని త్వరగా మోక్షం సాధించాలని నిశ్చయించుకున్న ఉపాసకుడు అనగా శిష్యుడు పైకి లేచి ఆయనకి ప్రదక్షిణ నమస్కారాలు చేసి గురుపూజ చేసి ఆ గురువు ఆజ్ఞతో క్రమంగా భక్తినిష్టని పెంచుకొని ఆ భక్తి వల్ల పరిపక్వమైన విజ్ఞానాన్ని పొంది దానివల్ల అనాయాసంగా ఆ శిష్యుడు నారాయణుడి సాయుధ్యాన్ని పొందుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చతుర్ముఖ బ్రహ్మని చూసి, పితామహ, నీకు పరమతత్వ రహస్యం గురించి పూర్తిగా చెప్పాను. ఏ స్వరూపం గురించి తెలిస్తే సర్వం తెలుస్తుందో ఆ స్వరూపం గురించి నీకు మొత్తం బోధించాను. గురువు ఎవరు అంటే సాక్షాత్తు ఆదినారాయణుడు పురుషుడు. ఆ పరమ పురుషుడిని నేనే. కనుక నన్నే నీవు శరణు వేడుకో. నా మీదే భక్తిని పెంచుకో. నన్ను ఉపాసించు. ఇలా చేస్తే చివరికి నన్నే పొందుతావు. నాకన్నా వేరైనది ఏదీ లేదు. నాకు వ్యతిరేకమైనది ఏ కొంచెం లేదు. నిరతిశయానంద అద్వితీయుడిని నేనే. సర్వానికి ఆశ్రయమైన వాడిని కూడా నేనే. నిరాకార పరబ్రహ్మ స్వరూపుణ్ణి నేనే అని చెప్పాడు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు ద్వారా గొప్ప ఉపదేశాన్ని పొందిన పితామహుడు ఎంతో ఆనందించాడు. తనకు నమస్కరించిన బ్రహ్మను విష్ణువు తన చేతులతో ఒక్కసారి తాకగానే పితామహుడికి దివ్య జ్ఞానం కలిగింది. వెంటనే ఆయన వివిధోపచారాలతో విష్ణువుని సేవించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వినయంగా ఆయన దగ్గరికి వెళ్ళి, భగవాన్, నాకు నీ మీద అనన్యమైన భక్తి నిష్టని ప్రసాదించు, నన్ను అనుగ్రహించు అని వేడుకొన్నాడు. సరే, నీ కోరికను అనుగ్రహిస్తున్నాను అని ఆశీర్వదించాడు శ్రీ మహావిష్ణువు. తిరిగి బ్రహ్మతో, నా ఉపాసన చేసినవాడు సర్వోత్కృష్టుడవుతాడు, అందరి చేత వందనీయుడవుతాడు, సర్వాన్ని జయిస్తాడు. నా ఉపాసన చేసిన వాడికి అసాధ్యమైనదేదీ లేదు. అతడికి అన్ని బంధాలు నశిస్తాయి. దేవతలందరూ అతడిని సేవిస్తారు. నా ఉపాసన చేసినవాడు నిరతిశయ అద్వైత పరమానంద లక్షణుడైన పరబ్రహ్మ అవుతాడు. మోక్షం కోరేవాడు ఎవడైతే ఈ మార్గాన్ని శ్రద్ధగా అనుసరిస్తాడో
అతడు పరమానంద లక్షణుడైన పరబ్రహ్మ అవుతాడు. ఎవడైతే ఈ పరమతత్వ రహస్య అధర్వణ మహానారాయణోపనిషత్తుని అధ్యయనం చేస్తాడో అలాంటి వాడు సకల పాపాల నుంచి విముక్తుడవుతాడు. అంతేకాదు తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి కూడా విముక్తి పొందుతాడు. తాను చేసిన మహాపాతకాల నుంచి పవిత్రుడవుతాడు. రహస్యంగా చేసిన చిరకాలంగా ఉన్న అత్యంత నీచమైన పాపాల నుంచి కూడా విముక్తి పొందుతాడు. సకల లోకాల్ని జయిస్తాడు. సకల మంత్రాల్ని జపించే నిష్టని పొందుతాడు. సకల వేదాంత రహస్యాల్ని తెలుసుకుని సర్వజ్ఞుడవుతాడు. సకల భోగభోక్త, సకల యోగవేత్త అవుతాడు. సకల జగత్తుకి పరిపాలకుడు అవుతాడు. అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మ అవుతాడు. ఈ పరమతత్వ రహస్యాన్ని గురుభక్తి లేనివాడికి, గురుసేవ చేయనివాడికి, తపోహీనుడికి, నాస్తికుడికి, డాంబికాలు చెప్పేవాడికి, నా మీద భక్తి లేనివాడికి, మాత్సర్యం ఉన్నవాడికి, కృతజ్ఞుడికి చెప్పకూడదు. దీన్ని నా భక్తులకి చెబితే అతడు నా మీద భక్తిని పెంచుకొని చివరికి నన్నే పొందుతాడు. ఈ సంవాదాన్ని ఎవడు వింటాడో పఠిస్తాడో అతడు బ్రహ్మనిష్ఠుడవుతాడు. ఈ సంవాదాన్ని శ్రద్ధతో పఠించినవాడు నా సాయుధ్యాన్ని పొందుతాడు అని చెప్పి మహావిష్ణువు అంతర్ధానం అయ్యాడు. బ్రహ్మ కూడా ఎంతో సంతృప్తి చెంది తన లోకానికి వెళ్ళిపోయాడు. అథర్వవేదాంతర్గత ఉపనిషత్తులలో 11వది అయిన మహానారాయణోపనిషత్ త్రిపాద్విభూతి సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ.